వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ఈ హాట్ సీట్ కార్యక్రమంలో దాసర్ రాము గారు ఉన్నారు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మన ఛానల్ నైజం మొదటి నుంచి కూడా సామాన్యుడికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ రాష్ట్రం నలుమూలలా మనం వెళ్ళటం మన యొక్క నైజం. మరి దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం కానీ, పత్తిపాడు కానీ, మంగళగిరి కానీ, రేపల్లి కానీ, ఇలా గుంటూరు టౌన్ కానీ, గుంటూరు జిల్లాలో ఒక సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలు మన దృష్టికి వచ్చినాయి. దాని గురించి ఈ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా ఈ కాపు సంఘాల మీద అనేక సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాపు నేత దాసర్ రాము గారితో వారితో అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ కాపు సంఘాల మీద దాడులు ఏంటి, కాపుల మీద అణచివేత ఏంటి అనేది తెలుసుకునే ముందు వారితో మనం ఈ హాట్ సీట్ కార్యక్రమం. నమస్తే అండి రాము గారు. నమస్కారం. బాగున్నారా? బాగుందండి. ఇప్పుడు రాము గారు, మీరు అనేక సంవత్సరాలుగా, నాకు తెలిసి దాదాపు 10 సంవత్సరాలుగా మీరు గుంటూరు జిల్లా మొదలుపెట్టుకొని ఈ రాష్ట్ర వ్యాన్ని దాటి సౌత్ ఇండియా అంతా తిరుగుతూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాపుల సమస్యల మీద అనేక ఉద్యమాలు చేశారు. మీరు కాపుల సమస్యలు వచ్చినప్పుడు కూడా మాకు దాసర్ రాము ఉన్నారు అనే ఉద్దేశంతో చాలామంది మీ దగ్గర రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీరు పుట్టి పెరిగిన ఈ జిల్లాలో కాపుల మీద ఈ మధ్య అనేక రకరకాలుగా, అంటే ఒక్కచోట ఒక్కో రకమైన అణచివేత గురవుతున్నారు. దాని మీద అసలు మీరేం చేస్తున్నారు అని మిమ్మల్ని అడగడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మొట్టమొదటిగా మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఎలక్షన్స్లో మీరు కూటమికి చేయమని చెప్పి, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించమని మీరు కాళ్ళకు బలపం పట్టుకొని తిరిగారు. నిజమా కదా ఈ విషయం? నిజమేనండి. తిరిగారు కదా? తిరిగారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సహకరించడానికి ముందుకు వచ్చి పనిచేశాము. వారు కూటమి ప్రభుత్వంతో కలిసి ఎలక్షన్కి వెళ్ళడం వలన కూటమి ప్రభుత్వాన్ని కూటమిని గెలిపించమని చెప్పని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పనిచేశారు. ఇక్కడ ఆ పనిచేసిన భాగంలో వైసీపీ పార్టీ వాళ్ళ మీద వాళ్ళ యొక్క నడవడి లేదా వాళ్ళ యొక్క దాడి, వీటిని కొన్నిటిని ప్రతిఘటించి వాళ్ళ మీద చాలా తీవ్ర స్థాయిలో ప్రతిఘటనకు వెళ్ళిన అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య తోట తిరుమూర్తులు గారు కూడా ఏదో సందర్భంలో వచ్చి మా పార్టీని ఒక విధంగా ఎక్కువ తిట్టిన దాసర్ రాము గారే మమ్మల్ని అని చెప్పని కూడా ఒక సందర్భంలో అన్నాడు. అంటే ఇది కేవలం ప్రజలకి మంచి జరగాలని, మంచి వ్యవస్థలు, మంచి ప్రభుత్వాలు రావాలని మేము ఆ రోజు పనిచేసాం. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఒక సూటిగా చెప్పండి, అసలు ఈ కూటమి మీకు ఎందుకు ప్రేమ వచ్చింది? పవన్ కళ్యాణ్ మీద మీకు అంత ప్రేమ ఎందుకు? కారణం ఏంటి? మీ కులపరంగానే కదా మీరు వెళ్ళింది, పవన్ కళ్యాణ్ మీ వాడనే కదా మీరు వెళ్ళింది, ఇంకేమైనా కారణం ఉందా? అంటే బయట చూసే వాళ్ళందరికి కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కాపులు కాబట్టే వీళ్ళు ఆయనతో పాటు పనిచేయడానికి వెళ్ళారని చెప్పి అంటారు కానండి. ప్రజారాజ్య పార్టీకి పనిచేసిన వాళ్ళు కానీ, జనసేన పార్టీ పనిచేసిన వాళ్ళు కానీ, వాళ్ళు ప్రధానంగా ఎక్కువ పనిచేసింది కులపిచ్చో కులాభిమానంతో కాదండి. రాష్ట్రాన్ని దాదాపుగా 60-70 సంవత్సరాల పైన కేవలం 2 కులాలే, 200 కులాల పైన ఉన్న ఈ రాష్ట్రంలో 2 కులాలే పూర్తిగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్ర వనరులని, ప్రభుత్వాన్ని, ఆస్తులను అన్నింటినీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆస్తులు దోచుకుంటూ, ప్రజలకు ఎటువంటి సరైన సౌకర్యాలు, సేవలు అందించకుండా దుర్మార్గాలు చేస్తున్నారు. ఈ 2 కులాలని వీళ్ళని కాకుండా మిగతా పేద కులాలకు రాజ్యాధికారం అందాలనే కాన్సెప్ట్ మీదే ముఖ్యంగా కాపులు ఆ రోజు చిరంజీవి గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడానికి వచ్చింది. మేమందరం కూడా అట్లాగే పనిచేశాం. చిరంజీవి గారు మొదలుపెట్టిన రోజే చెప్పాడు, సామాజిక న్యాయం అనే పేరు మొదలుపెట్టాడు. కాపులు బలంగా గెలిచే నియోజకవర్గాల్లో కూడా బీసీలకు ఇచ్చారు. ఆయన 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు, రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చాడు. మేము ఒక మంచి ఆశయంతో ఎస్సీ ఎస్టీ బీసీ కాపు, బహుజనులు బలిజనులు బాయ్ పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఉండాలా, ఈ 2 కులాలను ఇక పక్కన పెట్టాలా అని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా బలంగా వచ్చిన ఆ రోజు చిరంజీవి గారిని అండగా నిలబడ్డాం. తర్వాత జనసేన పార్టీ కూడా మేమందరం అండగా నిలబడి పనిచేశాం తప్ప ఎటువంటి కులపిచ్చితోనూ ఇంకొక దాంతో మాత్రం కాదు. వాళ్ళ దగ్గర నుంచి మేము కోరుకుంది ఒక కొత్త వ్యవస్థలు, కొత్త ప్రభుత్వాలు రావాలా. ఇప్పుడు విజయ్ మీద ఎలా ఆశగా వచ్చారో అలా కొత్త ప్రభుత్వాలు, కొత్త వ్యవస్థలు వస్తే అవినీతి తగ్గుద్ది, కులపిచ్చి తగ్గుద్ది. మా ఓడు మా తాలూకోని ప్రమోట్ చేయడం వాతావరణం తగ్గి
ఎన్టీ రామారావు గారు పార్టీ వచ్చిన బీసీ కులాలకు అవకాశం వచ్చింది కదా. అవును. కొత్త పార్టీ వచ్చినప్పుడల్లా పేద కులాల కొన్నిటికి అవకాశాలు వస్తాయి. ఉమ్. మరి చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాతే కదా చాలా పేద కులాలు ఈ రోజున బీసీలు మాకు ఇన్ని ఎమ్మెల్యేలు ఉండాల్సిందే ఇవన్నీ వచ్చిన కారణం ఎక్కడి నుంచి వచ్చింది? చిరంజీవి గారు సామాజిక న్యాయం అనే పేరు వచ్చిందే చిరంజీవి గారితో కదా. మరి దాన్ని ఒప్పుకోవాల్సిందే కదా మనం. ఆ ఆశయాలతోనే కాపులు మేమందరం కూడా చిరంజీవి గారి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమైనా వాళ్ళు వెళ్ళిపోయారేమో కానీ పక్కకి మేము మాత్రం మొదటి నుంచి వాళ్ళకి అట్లాగే అండగా నిలబడి పనిచేసి. ఇప్పుడు ఈ మధ్య మిమ్మల్ని సూటిగా అడిగేది ఏంటంటే, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ కూడా అంటే, చిరంజీవి గారు చేశారు, ఆయన కొన్ని కారణాల వలన కాంగ్రెస్లో కలిపేశారు, వెళ్ళిపోయారు. మరి వాళ్ళ తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు ఈ జనసేన, మరి మీరు వాళ్ళన్న అలా చేశాడు కదా, ఈయన కూడా వెళ్తాడో వెళ్ళడా అనే అసలు మీకు ఎలా మీరు కన్ఫర్మేషన్ లేకుండా మీరు గుడ్డిగా దీన్ని సపోర్ట్ చేస్తారని నేను అంటున్నాను. ఈయనతో మాట్లాడారు అసలు మీరు? గుడ్డిగా ఏం సపోర్ట్ చేయలేదండి. ప్రజారాజ్య పార్టీ పేరుతో ఎక్కువగా నలిగింది, బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ టీడీపీ నుంచి బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మంచి భావాలు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది బయటకు వచ్చి నిలబడి పనిచేసింది కాపులేనండి. భుజానేసుకుంది, మొత్తం రోడ్డు పడ్డారు. వేరే రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరూ సీనియారిటీ పోయింది, ఇంకంతే కదా. ఆయన తీసుకుని కాంగ్రెస్ లో మెర్జ్ చేశాడు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి టీడీపీ పోతాడు, కాంగ్రెస్ నుంచి వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ పోతాడు. విలువే ఉంటుంది అక్కడ. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ రాజకీయం అంటే తెలియక ఎట్ల పడతలా చేసి పందాలు కాసి ఆపలు ఓడిపోతాడు, రెచ్చగొట్టి పందాలు కాయటం. ఇట్లా మీ వాడు 20 సీట్లు దాటమంటే పందాలు కాసి రెచ్చగొట్టి నిర్వీర్యమైంది. బీసీ ఎస్సీ కులాలని మేము భుజాన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళాం. వాళ్ళు మాతో పాటు పనిచేశారు అంతవరకే. వాళ్ళు పూర్తి స్థాయిగా డబ్బులు పెట్టి వాళ్ళ జీతాలు పనంగా పెట్టి చేయలే. కాపులు మాత్రం అలా పనంగా పెట్టి చేశారు. ప్రజారాజ్య పార్టీతో మొత్తం తునాతును కలిపి నిర్వీర్యమైపోయారు. మరి అలాంటిది ఆవేదన, ఆ భయము ఆవేదన ఉంది కాబట్టే జనసేన పార్టీ వచ్చిన కొత్తల్లో కాపులు ఎవరు కూడా తొందరపడి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు పనిచేయడానికి ఇష్టపడలేదు, నేను పోలేదు. మరి అలాంటప్పుడు మీరెందుకు మనందరినీ కాపు కరోనా రెచ్చగొట్టి మీరందరూ మన కూటమిగా చేయాలి అని ఎందుకు పిలిపించే కారణం ఏంటి? అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కమిషనర్ చేశారండి పివి రావు గారని. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరితో టచ్ లో ఉండేవారు. వారు ఫోన్ చేసి రాము గారు ఒకసారి హైదరాబాద్ రండి, పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి కూర్చుందాం మనం అని చెప్పానంటే, మేమందరం అలసిపోయి ఉన్నామండి, కులపరంగా యాక్టివిటీస్లోకి వచ్చేసాను నేను, రాజకీయాలు పెద్దగా పూసుకోవట్లేదు అంటే. అట్లా కాదండి, ఇది ఎలక్షన్లకి చాలా దగ్గర, 2019 ఎలక్షన్స్ ముందు ఇదంతా. అట్లా కాదు, ఒకసారి ఆయనతో మనం కూర్చున్నాం, మీరు రండి అంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కూర్చోవడం జరిగింది. ఎవరు? మీరు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి పివి రావు గారే తీసుకెళ్ళింది. 19 ఎలక్షన్ ఎన్నాళ్ళు ముందు వెళ్ళారు మీరు? ఒక 6 నెలలు ముందండి. ఆయనతో మాట్లాడే మీకు నచ్చే సపోర్ట్ చేస్తారు? నచ్చేదండి ఖచ్చితంగా. ఒక విషయం చెప్పండి. అదే ఆయనతో మాట్లాడి వారు సహకరించమని అడిగితేనే, పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ నిలబడండి అని అంటేనే ఈ రాబోయే పరిణామాలు ఏం జరుగుతాయి అన్ని చెప్పే నిలబడ్డాం. రాబోయే పరిణామాలు అంటే వారి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ వారు అన్నమాట, మా అన్నయ్య గారికి మీరు అందరూ బాగా చేశారండి. బాగా చేయటం అంటే నాదెందుకు బాగా నోటెడ్ అంటే, ఆయన చిరంజీవి గారికి ఎంటైర్ టూర్ మొత్తాన్ని టూర్ కమిటీ మెంబర్ని, ఎలక్షన్ క్యాంపెయిన్ టైం హెలికాప్టర్లో తిరుగుతుంటే ఆయనతో పాటు తిరిగిన వ్యక్తిని. ఆయన హెలికాప్టర్లో వెళ్తే కింద వెహికల్స్ లో ఉండేవాళ్ళం మేము. స్టేట్ సెక్రటరీ, స్టేట్ జాయింట్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీని చేశాను ఆ పార్టీకి. ఆయన తిరుపతి ఎమ్మెల్యే గెలిస్తే నేనే ఇన్ఛార్జ్ తిరుపతి. అంటే మనిషికి నీడ, ఆయనతో ఎక్కువ ట్రావెల్ చేసిన ఏకైక వ్యక్తి నేను ఒక్కడే. మనిషికి నీడ. అప్పుడు మీ గురించి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు, అందరికీ తెలుసు నా గురించి. తెలియదు మా అన్నయ్య గారికి మీరు అందరూ చేశారు, మీరు అందరూ అన్నారు, అందరూ చేశారండి. అదేంటో మరి నాకు పెద్దగా కమ్యూనిటీ నుంచి పెద్దగా అనుకూలం లేదండి అని అడిగాడు. అడిగితే మేము అదే చెప్పాం, మీ అన్నయ్య గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో వదిలిపెట్టేశారు, కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అమ్మేశారని చెప్పని ఇలా మాట్లాడుతున్నారండి, ఎవరు వచ్చి పనిచేస్తారు మీకు ఇంకా? అదే కుటుంబం నుంచి వచ్చారు కదా మీరు, ఏ ధైర్యంతో వచ్చి పని చేయాలా? ఆ రోజు రోడ్డు ఎక్కి ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యమైన వాళ్ళు ఇతోడు కోలుకోలేదండి. ఈ రోజు కూడా ఏ ధైర్యంతో వచ్చి పనిచేస్తారు మీతో అని చెప్పని చెప్పడం జరిగింది. ఆయన రేపు ఎలక్షన్స్కి వెళ్తున్నానన్న మాట కూడా చెప్పారు. ఆయన వెళ్తుంటే నేను ఆయన క్లియర్గా చెప్పాను, గ్రామాలు 2 వర్గాలుగా చీలిపోయినాయి, వైసీపీకి టీడీపీకి. 3వ వర్గానికి వాక్యూమ్ లేదు అక్కడ. ఈ టైంలో మీరు 2014లో మీరు బయటకు వచ్చారు, మోడీ గారిని కలిశారు, పార్టీ అన్నారు, వాళ్ళిద్దరు కలిసి పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి సంఘీభావం తెలియజేశారు, ఓట్లేయమని చెప్పి అన్నారు. ఆ రోజు మీరు టికెట్లు తీసుకోవాలా,
అడిగితే ఖచ్చితంగా టికెట్ ఇస్తారు, అంతేగా. మీరు తీసుకోవాలా. అదేమంటే అనుభవం లేదన్నారు, టైం తక్కువ అన్నారు, ఏదో చెప్పారు. వాళ్ళు స్టేజ్ కట్టితే వెళ్ళి దాని మీద మద్దతు ఇవ్వండి, ఈ ప్రభుత్వం చేత మంచి పనులు చేసే బాధ్యత రాదని మీరు చెప్పారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎటు వెళ్ళారో తెలియదు. 5 ఏళ్ళు నిజమే కదా. 5 years మీరు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నారో తెలియదు. మీ పార్టీ నిర్మాణం చేసుకోరు, కమిటీలు వేసుకోరు, గ్రామస్థాయి కమిటీలు వేసి ఈ నియోజకవర్గం నువ్వు ఇన్ఛార్జి, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి మీరు ఇంతవరకు ఎవరిని పెట్టుకోలేదు. ఎలక్షన్ 6 నెలల ముందు వచ్చి మీరు అప్పుడు టీడీపీ కానీ బీజేపీ ఇద్దరు కూటమికి మద్దతు ఇచ్చారు. ఈసారి కూడా టీడీపీ పార్టీ ఇంకెవరో ఒకరితో కలిసి ట్రావెల్ చేస్తారో అనుకుంటున్నారు జనం. సడన్ గా మీరు బయటకు వచ్చి నేను విడిగా పోతున్నానని చెప్పానంటే మీకు నియోజకవర్గాల ఇన్ఛార్జి లేదు. జగన్ ఆల్రెడీ అందరిని ఇన్ఛార్జీలు ప్రకటించి ప్రతి ఇంటికి 2 సార్లు 3 సార్లు తిప్పుతున్నాడు. మీరు ఇంతవరకు ఇన్ఛార్జీలు లేరు, నియోజకవర్గాలకి మండల కమిటీలు లేవు, గ్రామ కమిటీలు లేవు, టౌన్ కమిటీలు లేవు, జిల్లా కమిటీలు లేవు, రాష్ట్ర కమిటీలు లేవు. ఏమీ లేకుండా మీరు ఎలక్షన్కి వెళ్ళి ఏం చేస్తారండి? గ్రామాలు ఆల్రెడీ 2 పార్టీలు చీలిపోయి ఉన్నారు జనం, మూడో పార్టీ స్పేస్ లేదు. మీరు రేపు ఎలక్షన్కి వెళ్ళా మీరు ఓడిపోతారు. సరే, ఇవన్నీ 2019 ముందు 6 నెలల ముందు చెప్పారు. మీరు ఎలక్షన్కి వెళ్తే ఓడిపోతారు. మీరు ఓడిపోయినా నేను లేదండి, నేను గెలుపోవటం చూసుకోవట్లేదండి, నేను ఓడిపోయినా గెలిచినా ప్రజలకి సేవ చేయడానికి నేను వచ్చానని చెప్పానని ఆయన అంటే, మరి ఓడిపోయినా మరి మీ అన్నయ్య గారిలో మీరు భయపడకుండా ప్రజల్లో నిలబడితే పార్టీ బలోపేతం చేసుకుని ముందుకెళ్తే 2019లో మీరు ఓడిపోయినా 2024లో ఎవరు అడగకుండా మీకు ఓట్లు వచ్చి పడతాయండి. అందరూ వచ్చి మీకు పని చేస్తారని చెప్పి అక్కడి నుంచి మేము పనిచేయడం ఆయనకి పనిచేస్తారు. 2019 ఎలక్షన్కి 150 నియోజకవర్గాల పైన తిరిగాను నేను. ఒకటి రాము గారు, మీరేమో కాపు నాయకులుగా మీరు వెళ్ళి మాట్లాడి ఆయనతో స్వయంగా మాట్లాడి ఆయన పనిచేయమంటే చేశానంటున్నారు. ఆయన 2 రోజుల క్రితం ఇదే మంగళగిరిలో కార్యకర్తల సమావేశం పెట్టి ఆయన ఏం చెప్పాడు? 2019లో నాకు ఎవడు ఏ కాపు నాయకుడు పనిచేయలేదు, అందుకే నేను 2 చోట్ల ఓడిపోయాను అన్నారు. మరి మీరేం పని చేశారు? ఇప్పుడు మీరు చేయకపోతేనే ఆయన ఓడిపోయింది నిజమే కదా, ఆయన చెప్పింది నిజమే కదా. ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా కారణాలే కదండి. అసలు మనం ఎలక్షన్ నిలబడటమే తప్పు. ఈ టైంలో ఎటువంటి బేస్ లేకుండా ఎలక్షన్ ఎందుకు నిలబడుతున్నాం మనం? ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఓడిపోవటమే తప్ప మనం గెలుపడే అవకాశమే లేదని చెప్పని కదా నేను చెప్పింది ఆయనతో. ఆయన చెప్పే వాదన ఏంటంటే, కాపులు నిజంగా నాకు ఓటేస్తే గాజువాకలో ఎవరో ఒక ఆర్డినరీ పర్సన్ ప్రజారాజ్యం వెంకటరామయ్య అనే అతనే గెలిచినప్పుడు అత్యధిక మెజార్టీతో, అవునండి, సాక్షాత్తు పవన్ కళ్యాణ్కి దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నాయి గాజువాకలో. అవునండి. మరి కాపులు ఎవరు ఓట్లు లేదన్నమాట నిజమే కదా. మరి మీరు ఎక్కడ పనిచేశారు? మీ కాపులు ఎందుకు పనిచేస్తారు? చేయనట్లెక్కే కదా. భీమవరంలో అదే పరిస్థితి కదా. అవునండి, భీమవరంలో కాపులు 1 సైడ్ వేస్తే ఒక్క కాపులు ఓట్లేదని గెలవాల్సిన పరిస్థితి. మరి ఎందుకు ఓడిపోయాడు? మీరు ఎవరు పని చేయలేదనే ఆయన మనసులో బలంగా ఉన్నది. ఆయన మనసులో బలంగా ఉందని చెప్పనంటే 2 నియోజకవర్గాలు ఆయన ఓడిపోయాడంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని విడిగా ఎలక్షన్ పంపించారని చెప్పి కదా జనం అనుకుంది ఆ రోజున. మీరేమంటారు? జనం అనుకుంటారు దాసరాము. నాకైన అనుభవాలు కూడా అవే. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పారు జనసేన పార్టీ క్యాండిడేట్ల పేర్లు టీడీపీ ఆఫీస్ నుంచి వస్తున్నాయి అని చెప్పి నేను ఎంతమంది చెప్పారు ఆ రోజున? నిజమని నమ్ముతున్నారు మీరు కూడా? ఇది మరి నాకే మన తోట తిరుమూర్తులు గారు కూడా ఒకసారి అన్నారు అదే మాట. పవన్ కళ్యాణ్ గారు నాకు టచ్ లో ఉన్నారు, మనం వాళ్ళతో కలిసి వెళ్తే బాగుంటుందా విడిగా వెళ్తే బాగుంటుందా అని చెప్పి తిరుమూర్తులు గారు అడిగారు చంద్రబాబు నాయుడు గారు. అందరు జనాలు చెప్పుకుంటుంది ఏంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున కూడా చంద్రబాబు నాయుడు తిట్ట కూడా జగన్ తిడతాడు ఇతను. రెండోది, జగన్ వెళ్తున్న కాపులు ఓట్లు చేల్చడం కోసం చంద్రబాబు నాయుడు టీడీపీ వల్లే ఈయన విడిగా పంపించారని కదా చెప్పుకుంటుంది జనం. దాని మీద నమ్ముతున్నారా? మరి ఆ రోజున జరిగిన సంఘటనలు అట్లాంటి సంఘటనలు జరిగినాయి కదా. సరే, ఇలాంటి పరిస్థితుల్లో 2024లో అంటే అలాంటి సంఘటనలు జరిగినాయి అంటే జ్యోతి నెహ్రూ గారు స్వయంగా చెప్పారు, మీ నియోజకవర్గంలో జనసేన క్యాండిడేట్ ఎవరుంటే బాగుంటుందో చెప్పండి అని చెప్పని టీడీపీ వాళ్ళు అడిగితే జనసేన టికెట్ ఇచ్చుకుంటారు, మేము చెప్పేది ఏంటని చెప్పని ఏదో పేరు చెప్పారు సూర్యచంద్రరావు అని చెప్పని, అతనికే టికెట్ వచ్చిందని చెప్పని జ్యోతి నెహ్రూ స్వయంగా అన్నాడు. మొన్న సన్నాహ సమావేశాల్లో సూర్యచంద్రరావు లేచేదో మాట్లాడుతుంటే లైవ్ టీవీల ముందు ఏందిరా ఏదైతే గట్టి కరుస్తున్నా మొన్న ఎలక్షన్ ముందు నేను చెప్తేరా నీకు టికెట్ వచ్చింది జనసేనలో అన్నాడు లైవ్ లో జ్యోతి నెహ్రూ. ఆయన స్వయంగా అన్నాడు జనసేన బీఫారాలు టీడీపీ ఆఫీస్ నుంచి వస్తున్నాయని. తోట త్రిమూర్తులు గారితో అతను సుజనా చౌదరి అని చెప్పాను, మండపేట చౌదరి గారు ఫోన్ చేసి నీ నియోజకవర్గంలో జనసేనలో ఎవరు నిలబడితే బాగుంటుందో చెప్పు అని చెప్పని అడగడం ఏంటి? వాళ్ళు అడగడం ఏంటి? వాళ్ళెవరు అడగడానికి అంటే ఆ రోజున వచ్చిన భయంకరమైన టాక్ అది. ఈయన జగన్కి వెళ్తున్న కాపులు ఓట్లు చేల్చడానికి ఈయన విడిగా పంపించారు,
చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆ రోజు అనుకుంది. వైసీపీ కూడా అదే ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు మనిషి, మీరు పవన్ కళ్యాణ్ కొట్టేస్తే చంద్రబాబు నాయుడుకి వేసినట్టే అనే కదా వైసీపీ ప్రచారం చేసింది గ్రామాల్లో. సరే ఒకటి రామ్ గారు, అలాంటి పరిస్థితుల్లో అంటే నేనేమంటానంటే రెండు పార్టీలకి చీలిపోయి ఇప్పుడు భీమవరం అని చెప్పను గాజువాక్ గురించి మాట్లాడుతున్నారు. రెండు పార్టీలకి చీలిపోయి ఉన్నారు జనం అక్కడ. రెండు పార్టీలకి చీలిపోయి ఉన్నారు. మనం ఆలోచనగా దిగాం దాంట్లోకి, మార్కెట్లోకి ఆలోచనగా దిగినప్పుడు మరి ఎవరు పార్టీలు ఓటింగ్ వాళ్ళు ఉంటుందిగా కాపుల్లో కూడా. అవి పోగానే కానీ మళ్ళీ నీకు రావాల్సింది ఓట్లు. ఇప్పుడు రామాంజనేయులు ఉన్నాడు, భీమవరం రామాంజనేయుల్ని కాపు పెద్దలు 10 సార్లు అడిగారు, బాబు నువ్వు నిలబడటం వల్ల నువ్వు గెలవకపోగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే ఓట్లు చీలిపోతారా నాయన, ఆయన ఎందుకు పాడు చేస్తావు నువ్వు అంటే చంద్రబాబు నాయుడే ఒత్తిడి చేసి నుంచోబెట్టాడు రామాంజనేయుల్ని. భీమవరంలో 25 కోట్లు ఖర్చు పెట్టాడు, 25,000 ఓట్లు వచ్చినాయి. ఈయన 5,000 10,000 ఓట్లతో ఈయన ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. మరి 40,000 ఓట్లు 50,000 ఓట్లు ఎలా వచ్చినాయి? భీమవరంలో 30-40,000 ఓట్ల పైన, గాజువాకలో 40-50,000 ఓట్లు ఎలా వచ్చినాయి? పవన్ కళ్యాణ్ గారి కాపు లేకుండా వచ్చినాయా? అదే రామాంజనేయుల్ని ఎవరైతే పవన్ కళ్యాణ్ ఓటమి కారకుడు భీమవరంలో, అదే రామాంజనేయుల్ని మనం జనసేన ఆఫీసుకు తీసుకొచ్చి జనసేన కండవా కప్పి బీఫార్మ్ ఇచ్చి పంపించాం. ఆ పని చేయొచ్చా మేము? మమ్మల్ని ఇంత వెన్నుపోటు పొడిచిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మా పార్టీ ఆఫీసులో కండవా కప్పి బీఫార్మ్ ఇస్తామా? ఆ రోజు జరిగిన సంఘటనలు, అనేక సంఘటనలు జరిగినాయండి. అవి ఎవరికి బయటకు అర్థం కాని సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఆ రోజు ప్రజలు అనుకున్నది చెప్తున్నా, వాస్తవం. ప్రజలు అనుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటే. వైసీపీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది, ఇతనికి వేసే ప్రతి ఓటు చంద్రబాబు నాయుడుకి వేసిన ఓటే, మీరు ఆలోచించుకొని వేయండి అని చెప్పడం వలన ఆ రోజున ప్రజలు ఉద్దగడ పద్మనాభం గారి ఉద్యమం వల్ల కానివ్వండి, ఇతర కారణాల వలన కానివ్వండి, అందరూ కూడా జగన్ వైపు టర్న్ అయ్యారు. ఒకటండి, ఈ పరిస్థితుల్లో 2024 ఎలక్షన్స్లో కూడా మీరు కూటమికి సపోర్ట్ చేశారా లేదా? 2024 ఎలక్షన్స్ ఏముందండి, 2019 ఎలక్షన్స్ కి 6 నెలల ముందు నుంచి మొదలుపెట్టి 24 ఎలక్షన్ అయిపోయే రోజు దాకా, అంటే ఎలక్షన్ సంవత్సరం ముందు నుంచి మొదలుపెట్టి 6 సంవత్సరాలు దగ్గర 6 తిరగని ఊరు లేదు జనసేన పార్టీ కోసం. ఏ ఊరికి పోయినా రాము గారు మనం అందరం కలిసి ప్రజారాజ్యం పార్టీ పనిచేశాం ఒకప్పుడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 2019లో రిజల్ట్ కారణం చెప్తున్నా. ప్రజారాజ్యం పార్టీ ఇంపాక్ట్ ఉంది. వాళ్ళ చిరంజీవి గారికి తగిలిన దెబ్బ సామాన్యమైన దెబ్బ కాదు. జనాలు మళ్ళీ ఓట్లు వేయడానికి వచ్చి ఎవడి వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేదు. వాళ్ళ అన్నగారి దెబ్బకి ఈయనకు వచ్చి పనిచేసే పరిస్థితులు జనం లేరు. అది పరిశీలించట్లా. అసలు ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, కాపులు నాతో నిలబడ్డారు కాపు లేకపోతే ఆయన ఎక్కడున్నాడు? కాదండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా అన్నాడా నా ఖమ్మం నాకు నిలబడలేదు, నాకు అన్ని కులాలు ఒకటే, నా ఖమ్మోలు ఎక్కువ కాదు తక్కువ కాదు అని అన్నాడా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రెడ్ల గురించి మాట్లాడా? ఇతరు పవన్ కళ్యాణ్ కాపులు ఎందుకు ఇతరు లోకు అయిపోతున్నారు? మేమేం ఆయనేం అనలేదుగా, ఆయన ఒక మాట అనలేదు కదా. 2019లో నీ మీద చంద్రబాబు నాయుడు ప్రభావం ఉంది, నువ్వు ఆయనతో కొల్లుడయ్యే నువ్వు విడిగా వెళ్ళావని చెప్పుకున్నారు. రెండోది మీ అన్న ప్రభావం ఉంది, ప్రజారాజ్యం పార్టీ పనిచేసి రోడ్డును పడ్డామని. నేను ఏ ఊర్లోకి వెళ్ళి మనోడు కూడా వచ్చాడయ్యా ఓట్లు వేయని చెప్పని మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి, 100,000 వీడియోలు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి నావి. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి పోయినా మనోడు ఒకడు వచ్చాడయ్యా అందరూ నిలబడి ఓట్లేయండి, ఒక మాట మీద చేయండి అని అంటే ఏమనేవాళ్ళండి వాళ్ళు? అయ్యా ప్రజారాజ్యం పార్టీ మనందరం కలిసే పని చేశాం, వాళ్ళ అన్నగా చేశాం, రోడ్డు మీద పడ్డాం, ఈ రోజుకి మేము సర్దుకోలేకపోయాం, నువ్వు ఇప్పుడు మళ్ళీ వచ్చి తమ్ముడు చేయమని చెప్తున్నావు, నీకు ఓపిక ఉందేమో మాకు లేదు. ఇది జనాలు మాతో మాట్లాడిన మాటలు. అలా అసంతృప్తితో మాట్లాడిన వాళ్ళని కూడా ఎట్లా కూడా 2024కు ఒక లైన్లో పెట్టుకుని వచ్చాం జనం. మీరేమో 2019లో చేశారు, 24లో పనిచేశారని చెబుతున్నారు. మరి మిమ్మల్ని నమ్ముకొని చేసిన కాపులు, అసలు విషయానికి వద్దాం. 2024లో కూటమికి పనిచేయండి అని మీరు చెప్పిన మాట నిజం. మేము కూడా కొన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, మేము కూడా అప్పుడు కవరేజ్ చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కాపులందరూ కూడా చాలా విషయాల్లో, ఒక విషయం కాదు, ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్లే కానీ, ప్రమోషన్ల విషయమే కానీ, అట్లాగే స్టూడెంట్స్ విదేశీ విద్యా దీవెన పథకం కానీ, అలాగే ఇవాళ కాపు కార్పొరేషన్ నిధులు కానీ, ఒకటి కాదు అసలు ఎవ్వరు కూడా సాటిస్ఫాక్షన్లో లేరు. మరి మీరు ఇది లేకపోగా దాడులు అనేకం చూస్తున్నాం, మీ గుంటూరు జిల్లాలోనే చాలా ఉన్నాయి. మరి వీటన్నిటి మీద మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్న మీరు ఏ విధంగా మీరు దీని మీద స్పందిస్తారు చెప్పండి, ఇది నిజమా కాదా?
ఇప్పుడు కాపులకి అన్యాయం జరుగుతున్న మాట నిజమే కదా, చెప్పండి ఫస్ట్. అంటే ఇందులో మీకు తెలియని విషయం కూడా చెప్తామండి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక సునామీ తెలుగుదేశం పార్టీ మీద, కమ్మాస్ మీదకి వచ్చి పడిందండి. ఆ సునామీకి ఒక విధంగా అడ్డం పోయి నిలబడిన వాళ్ళు ఎవరంటే జనసేన పేరుతో కాపు సామాజిక వర్గం వెళ్ళి అడ్డం నిలబడింది జగన్కి. నిలబడి మొన్న ఎలక్షన్స్లో అందరం సహకరించి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఉపయోగపడ్డాం. కానీ వాళ్ళు మా మీద పాజిటివ్ అభిప్రాయంతో ఉండాల్సిన కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, టీడీపీ వాళ్ళు, నాకున్న నాలెడ్జ్ చెప్తున్నా, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వాళ్ళు అధిష్టానం నుంచి కింద ఉన్న ఎమ్మెల్యేల కింద స్థాయి వరకు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఎవరైనా వాళ్ళకి సహకరించిన వాళ్ళని ఓన్ చేసుకుంటారు. వాళ్ళు ఓన్ చేసుకోలేదు. అతిపెద్ద జాతి విభజన జరిగిన ఈ రాష్ట్రంలో 2014లో వాళ్ళు వేస్తే గెలిచాము, 2019లో జగనే టర్న్ అవడం వల్ల ఓడిపోయాము, మళ్ళీ 24లో మనం వేయటం వల్ల మళ్ళీ గెలిచాము. రేపొద్దున వాళ్ళ ఓట్లు మనకు వస్తాయని గ్యారంటీ లేవు, ఎటుపోతే చెప్పలేమని వాళ్ళు అధిష్టానం తీసుకున్న నిర్ణయం కింద ఎమ్మెల్యేలు, బలమైన లీడర్లు అందరికీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కాపు కులాన్ని, జనసేన కార్యకర్తల్ని తొక్కేయండి, అణిచివేయండి, వాళ్ళకి సంబంధించిన ఏ పనులు చెయ్యొద్దు, నిర్వీర్యం చేయండి. అదే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది నిజం. అరే నాకు ప్రతి ఊరి నుంచి ఫోన్లు వస్తాయి కదండి, ఎక్కడేం జరుగుతున్నాయో. జనసేన పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు, వైసీపీలో ఉన్నప్పుడు ఆత్మాభిమాన, ఆత్మగౌరవంతో బతికామండి, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం మాకే తెలియదండి అంటున్నారు. ఓకే రాము గారు, ఆ విషయాలు మాట్లాడుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు ఈ ప్రస్తుతం ఈ కాపు కమ్యూనిటీలో జరుగుతున్న ఆందోళన ఎందుకు, ముఖ్యంగా గుంటూరు జిల్లాలోనే ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న రకరకాల దాడులు, వీటి మీద దాసరాము ఏం చెప్తారో తెలుసుకునే ముందు హాట్ సీట్ కార్యక్రమంలో చిన్న విరామం. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై నెంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్, వాచ్ ఆన్ నెంబర్ 1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. దాసరాము గారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ సందర్భంగా తీవ్ర అసంతృప్తి ఉన్న కులం ఏమంటే కాపు కులమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అనేక సంఘటనలు చూస్తున్నాం. మా దగ్గరికి కూడా, మన ఛానల్ దగ్గర కూడా పాపం వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎప్పుడు అవకాశం లేక మీరు దొరకకపోతే వాళ్ళు వెంటనే మేము అందరికి టచ్లో ఉంటాం కాబట్టి మా దగ్గర రావడం, కొన్ని బాధలు చెప్పుకుంటాం. మేము కూడా కొన్ని సందర్భాలు అయ్యా రాము గారి దగ్గరండి అని అన్నీ తెలుసుని పంపించడం జరుగుతుంది. అసలు ఈ కాపు కులాల మీద చూస్తే ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో ఎన్ని జరుగుతున్నాయి దాడులు. మొన్న ఒక 2 నెలల క్రితం అంబటి రాంబాబు మీద తీవ్రంగా ఇంటి మీద దాడి చేయడం, కాల్చడం చూసాం. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా ముట్లూరులో దారుణంగా ఒక సామాజిక వర్గం వాళ్ళు కాపు కుర్రల్ని దారుణంగా కొట్టడం, సీసీ కెమెరా రికార్డు కూడా చూస్తాం. మీరు కూడా వెళ్ళారు అక్కడికి. ఇకపోతే ఈ గత వారం క్రితం పొన్నూరు నియోజకవర్గం, పొన్నూరు మండలంలో మావిళ్ళపల్లి గ్రామం, అక్కడ కాపు రైతులందరూ వాళ్ళది పండించుకొని మొక్కజొన్న దాచుకుంటే ఆ గొడవలను పగలగొట్టి తిరిగి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారంట. మేము కూడా దాని గురించి ఎంక్వైరీ చేసాం. ఇకపోతే సరే, అది వాళ్ళ పార్టీ వ్యవహారం అనుకోండి. ఇక్కడ ఉగ్గిరాల సీతారామయ్య అనే ఒక పెద్ద కాపు లీడరు ఈ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన అని చెప్పి చివరి వరకు ప్రకటించి అది కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో రీసెంట్గా జరిగింది. మంగళగిరి మీ కాపు మహిళా అధ్యక్షురాలు, ఆ పేరు సంథింగ్ ఏదో ఉంది, మా దగ్గరికి కూడా వచ్చి మా బాధపడుతూ ఏడుస్తానని చెప్పుకున్నారు. మేము రికార్డు కూడా చేస్తాం. ఆమె నందిగామలో ఎక్కడో ఒక ఎకరం పొలం కొనుక్కుంటే పెద్దావిడ అక్కడ రానియకుండా తెలుగుదేశం వాళ్ళు, ఏమో జనసేన తీవ్ర వీర మహిళ, మళ్ళీ కాపు మహిళ అధ్యక్షురాలు ఆ ఎకరం పొలం లాగేసుకుంటే ఎవరు చెప్పుకోవాలో తెలియక చివరికి జనసేన ఆఫీస్కి వెళ్తే గేట్లో కూడా రానియలేదంట. ఆమె తిరిగి మా ఛానల్ దగ్గరికి వచ్చింది. ఇకపోతే కాపు విదేశీ విద్యా దీవెన పథకంలో వాళ్ళు మొన్న 50 మంది పాపం ప్లే కార్డులు పట్టుకొని జనసేన ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అక్కడిని నెట్టేస్తే మా ఛానల్ దగ్గరికి వచ్చారు. మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇవన్నీ, మేము మొదటి నుంచి కూడా అన్ని సామాజిక వర్గాల గురించి చేస్తున్నాం, ముఖ్యంగా కాపుల గురించి ఎక్కువ చూపించాం కాబట్టి వీళ్ళందరూ మా దగ్గర రావడం జరుగుతుంది. మీకు కూడా ఇవన్నీ తెలుసు చాలా విషయాలు, దాదాపు మా దగ్గరికి వచ్చిన మీకే డైవర్ట్ చేస్తుంటాం. అసలు ఈ దాడులన్నీ మీద వరుసగా మనం మాట్లాడుకుందాం. ఇకపోతే రీసెంట్గా పాపం యువకుడు ఎక్కడో ఫారెన్లో చదువుకుని వచ్చాడు, రేపల నియోజకవర్గం నాగిశెట్టి మధు అని
వంగవీటి మోహనంగా గారి సహచరుడు, ఆయనతో పాటు ఉన్న వ్యక్తి, వాళ్ళ అబ్బాయి నాగిశెట్టి పవన్ అని నిన్నగాక మొన్న అతని మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ కూడా పెడదామని చూస్తున్నారంట. విదేశాల్లో చదువుకొని వచ్చినాడు, ఇక్కడ ఏదో 2-3 క్వశ్చన్ చేశారండి ప్రభుత్వాన్ని. ఇది ఈ పరిస్థితులు. ఈ రకంగా యువకులకి, మహిళలకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకి ఇంత తీవ్రంగా ఈ జిల్లాలో అన్యాయం జరుగుతుంటే మీరేం చేస్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలి. చెప్పండి. మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు మా దృష్టికి వచ్చినవే. ఆ ఊర్లన్నీ కూడా ఇల్లు రావడం జరిగింది. వాళ్ళ సమస్యల మీద వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పని దానికోసం మా వంతుగా మేము మా కృషి మేము చేయాల్సిన మా పోరాటం మేము చేస్తూనే ఉన్నాం. ఇంకా చాలా దారుణమైన సంఘటనలు అండి. అప్పుడు కందుకూరుది ఒక ఇన్సిడెంట్, దారకంపాడిది కార్తో గుద్దిచ్చింది ఇన్సిడెంట్ ఉంది. 3 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేస్తామన్నారు. ఫాస్ట్ ట్రాక్ అంటే మేము అప్డేట్స్ అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు కాబట్టి చెప్తున్నా. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఆ గుద్ది తొక్కిచ్చిన వ్యక్తి, చంపిన వ్యక్తికి బెయిల్ కూడా ఇచ్చేశారు. మనం సాక్ష్యాలు సరిగ్గా చూపించకపోతే బెయిల్ ఇస్తారు కదండి. వాళ్ళు బెయిల్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీయే అది ఇంతవరకు మళ్ళీ అమల్లోకి రాలా. కొన్ని విషయాలు వాళ్ళకి ఏదో ఆర్థికంగా కొంత వెసులుబాటు ఇచ్చారు అంతవరకే, కానీ కేసుని ఏ విధంగా కూడా నిజాయితీగా కేసు నడపలేదు. ఛార్జ్ షీట్ ఫైలింగ్ అని ఏవి కూడా సరిగ్గా లేవు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతా ఉన్నారు, అది పెట్టలేదు. సరైన ఆధారాలు సరిగ్గా లేకపోవడం వల్ల బెయిల్ కూడా ఇచ్చేశారు వాళ్ళకి. 1 సంవత్సరం క్రితం కొవ్వూరు, వెస్ట్ గోదావరి కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్త ఎమ్మెల్యే గారు ఒక ఊర్లో కార్యక్రమానికి వస్తే ఆ ఊర్లో ఏదో నీటి సంఘాలు ఇంకేదో సంబంధించి ఏదో కొన్ని కమిటీలు ఏదో వేస్తే ఏమంటే మొత్తం కూడా మీ టీడీపీ వాళ్ళకను చౌదరులకైనా అది ఎస్సీ నియోజకవర్గం, మరి మా జనసేన పనిచేసిన వాళ్ళు ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చేసుకోరా అని చెప్పని అందరూ ఉండగా మామూలుగా అడిగాడు. ఆ కుర్రోడు తర్వాత వారం రోజుల తర్వాత ఎమ్మెల్యే గారు ఆఫీసుకు పోతే కొవ్వు నియోజకవర్గంలో ఉన్న కమ్మాస్ కుర్రోళ్ళు ఈ కుర్రోడు ఎమ్మెల్యే ఆఫీస్కు వచ్చాడని ఎమ్మెల్యే ఆఫీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే 10 మంది కలిసి వచ్చి ఆ కుర్రోడిని కొట్టారండి. సీసీ కెమెరాల్లో పడింది. ఆ కుర్రోడు అక్కడి నుంచి బయటకు వచ్చి బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నిలబడి తెలిసిన వాళ్ళందరూ జనసేన వాళ్ళకి ఫోన్లు చేసి నన్ను ఇలా కొట్టారని చెప్పని చేసి చెప్తే మళ్ళీ వచ్చి ఆ సెంటర్లో కూడా కొట్టారండి. కొడితే తర్వాత కేసు అవుతే మళ్ళీ దాన్ని ఎమ్మెల్యే ప్రెషర్ పెట్టి రాజీ చేశారు. కొట్టడం, జనసేన కార్యకర్తల్ని, కాపుల్ని వాళ్ళు కమ్మాసో ఎవరో ఒకరి చేత కొట్టించడం, కేసు అవుతే మళ్ళీ ఎమ్మెల్యే ఎవరో ఒకరి చేత ప్రెషర్ పెట్టి రాజీ చేయించడం, ఇదే పంచాయతీ అండి. అదొక ఇన్సిడెంట్. మన ఉంగుటూరు నియోజకవర్గంలో నిడమరు, ఉంగుటూరు ఎవరు జనసేన ఎమ్మెల్యే మళ్ళీ జనసేన రాజు, అతను ధర్మరాజు మరి ఏ ధర్మరాజు అర్థం కాలేదు ఆయన. అతని నియోజకవర్గం నిడమరు మండలంలో ఉన్న స్టేషన్ ఎస్ఐ వాడి మీద ఇప్పటికి 10 కేసులు ఉన్నాయండి వాడి మీద. వాడు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. మరి టీడీపీ పార్టీ ప్రోద్బలంతో అక్కడ ఎస్ఐకి వచ్చాడు అతను. మరి ధర్మరాజు ఎమ్మెల్యేకి తెలిసే వచ్చాడో తెలియదు, కానీ ఒక ఇష్యూలో ఒక కాపుల కుర్రోడు వెళ్ళి వాళ్ళ కుటుంబం సంబంధించి ఏదో ఇష్యూ జరిగితే ఒక పెళ్లి సంబంధం ఎంగేజ్మెంట్ అవుతే ఆ ఎంగేజ్మెంట్ అయినది తర్వాత ఏదో గొడవ అయ్యి పెళ్లి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళని ఏదో బెదిరిస్తున్నాడని చెప్పని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ పట్టించుకోకపోతే గట్టిగా నిలదీశాడు. ఏదో తిరణాలు జరిగితే ఇప్పుడు ఎన్నిసార్లు స్టేషన్కి వచ్చాను సార్, వాడు మా అమ్మాయిని వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పని ఓ ఎస్ఐని గట్టిగా నిలదీస్తే నువ్వు నన్ను జనాల ముందు ఎట్ట పడితే అలా మాట్లాడతావరా అని చెప్పని అక్కడ కొట్టి, 2వ రోజు స్టేషన్ పోయి నుండి స్టేషన్లో కొట్టి వాడిని అవమానపరుస్తే వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. వాడిని ఆ చచ్చిపోయినోడిది కేసు ముందుకు వెళ్ళనీయకుండా ఆపి దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సాక్షాత్తు ఎమ్మెల్యే మరి మా ఉంగుటూరు మన జనసేన అధిష్టానంగా అవగాహన ఉందో లేదు దీని మీద, ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా ఇందులో ఆయన కూడా ఆయన పర్యవేక్షణలో ఆయనకు తెలిసే ఎవరెవరో కూర్చోబెట్టి ఆ కేసు రాజీ చేసి వాళ్ళకు 10 లక్షలు 14 లక్షలు ఇస్తాము, మీరు ఇందులో ముందుకెళ్ళబాకండి అని చెప్పి నా కుటుంబాన్ని నోరు మూయించేశారు. ఇప్పుడు రాము గారు అంటే ఒక 2 విషయాలు అంటే నేను అంటే ఇట్లా ఎంత భయానకం దుర్మార్గం అని చెప్పనంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇన్సిడెంట్. నూజువీడులో చాట్రాయి మండలంలో కుర్రోడు ఇంటర్మీడియట్ చదివే కుర్రోడు అండి. అవును, ఇంటర్మీడియట్ చదివే కుర్రోడు ఇంకొక బీసీల అమ్మాయి తనతో పాటు చదువుకునే అమ్మాయితో ఏదో సాన్నిధ్యం ఉంటే
ఆ పిల్ల తండ్రి ఫోన్ చేసి ఇంటికి వచ్చి వీళ్ళకి వార్నింగ్లు ఇచ్చి మీ పిల్లోడు మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు అదే అని చిన్న విషయానికి. ఇప్పుడు ఆ పిల్లలు ఏమన్నా ఎక్కడైనా పారిపోయారా, లేచిపోయారా, ఏం జరిగింది? మీ అమ్మాయి మీ ఓడు మీ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు, మీ ఓడిని కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పని వార్నింగ్ ఇచ్చి, వాడికి టీడీపీ పార్టీ సంబంధించిన నాయకులు యొక్క సపోర్ట్ ఎంత బలంగా సపోర్ట్ ఉంటే వాడు ఆ పిల్లోడు వాళ్ళ తండ్రికి ఆపరేషన్ జరిగితే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి ఆవులకి గడ్డి కోసుకొస్తానని బయటికి పోయిన పిల్లోడు వాడి చెరువులో శవమై తేలాడు గంటలో. వాడి ఫోను ఈ పిల్ల తండ్రి ఊరి దగ్గరలో దొరికింది. మొత్తం కేసు మొత్తం నిర్వీర్యం చేసి ఎందుకు పనికి రాకుండా చేస్తే ఎస్పీ తిట్టి, ఏలూరు ఎస్పీ అడ్డగోళంగా తిట్టి, ఏం కేసు ఏంటి కేసు నడిపే విధానం అని చెప్పని తిట్టి దాన్ని మళ్ళీ దెందులూరు సిఐకి అప్పచెప్పాడు. ఈ కేసు మొదటి నుంచి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయని చెప్పని. కాపులది ఎవరు ఒక సమస్య మీద చెప్పాలా? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఎన్ని సమస్యలు? భూములు లాక్కోవడమేగా. మీ దగ్గరికి వచ్చినాయి అవే కదా, భూములే, అచ్చం భూములు లాక్కునే. మంగళగిరి అమ్మాయి నందిగామలో కమ్మాస్ దగ్గర ల్యాండ్ కొనుక్కుంటే ఆ కమ్మాసు తాలూకు అతను వాళ్ళ బంధువులు వాళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళు అంట మనవాళ్ళు వచ్చేసి ఇది మా తాత ఆస్తి, మా చెప్పకుండా అమ్మాడు, మీకు చెల్లదని చెప్పని దౌర్జన్యం చేసి పొలాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ అమ్మాయి 10 సార్లు తిరిగింది సిఐ దగ్గరికి. ఈ పొలం నా పేరునుంది, పాస్బుక్లు నా పేరును, ఎప్పుడో కొనుక్కున్నాను, నా పొలంలోకి వచ్చి దౌర్జన్యం వచ్చి వాళ్ళు పంట వేసుకుంటున్నారంటే సిఐ కేసు కట్టలేదు, కేసు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళిందంట. ఎమ్మెల్యే ఎవరి దగ్గర పోయినా వీళ్ళది ఏముందండి? నందిగామ ఎమ్మెల్యే ఎస్సీ. ఈ ఎస్సీ మాట ఖమ్మోళ్ళు వింటారా? టీడీపీ వాళ్ళు వింటారా? గౌరవిస్తారా? ఇప్పుడు పత్తిపాడు మీరు చెప్పిన ముట్లూరు పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? రామాంజనేయులు, ఒక ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్. నేనేం చేయలేదని చేతులు ఎత్తేసాడు ముట్లూరు కేసులో. నా మాట ఎవడు వింటాడండి ఇక్కడ అని చెప్పని అన్నాడు ముట్లూరు కేసులో. ఒక కుర్రోడిని ముట్లూరులో రామ్ గారు ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ చెప్పుకుంటే వెళ్తే మనం ఒక 2-3 గంటలు కూడా 2-3 గంటలు కాదు, రోజులు చెప్పుకోవచ్చు. అందుకే మీరు మనం ఒక్కొక్క దానికి, ఎందుకంటే ప్రజలకు కూడా మన ప్రేక్షకులకు కూడా వివరంగా తెలియపరచాలని వాళ్ళ మీతో పెట్టుకున్నాం. ఇది నిజమా కాదా అనేది. మీరు స్పాట్లకి వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ముట్లూరు సంఘటన క్లుప్తంగా చెప్పండి, ఏం జరిగింది అసలు? ముట్లూరులో కాపు గుర్రాలను దారుణం కొట్టారు కదా. ముట్లూరు గ్రామం అనేది కాపులకి బలమైన ఊరండి. అట్లాగే కమ్మాస్ కూడా ఉంటారు. వాళ్ళు 40-45% వాళ్ళు ఉంటారు, 50-55% కాపులు ఉంటారు. గతంలో ఎప్పుడో గొడవలు జరిగింది, ఫ్యాక్షన్ గొడవలు జరిగినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు అందరూ బాగానే ఉంటున్నారు, ఎవరు బతుకులు వాళ్ళు బాగానే బతుకుతున్నారు, అంతా ఓకే. కానీ ఆ ఊర్లో పని పాట లేకుండా తిరుగుతుంటాడు ఎంపీటీసీ మెంబర్ గోగినేని కళ్యాణ్ అని ఒకడు. వాడి మీద ఒక 10 కంప్లైంట్లు ఉంటాయండి ఎత్తుక్కుంటే. ఏ సామాజిక వర్గం? కమ్మాస్ అతనే. వాళ్ళే సహకరించారు అతనికి, సపోర్ట్ చేయరు అతనికి. అతను వైసీపీలో తిరిగినాడు మళ్ళీ పైపెచ్చు. అంటే ఇక వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ సామాజిక వర్గం అంటే వాడు ఎక్కడన్నా తిరగని మావోడు, మళ్ళీ ఇప్పుడు టీడీపీలో తెచ్చి పెట్టుకున్నారు. అది ఇప్పుడు ఆ ఊర్లో ఒక 3 కుర్రోళ్ళు, ఒక కాపుల అబ్బాయి, 2 బీసీలు కలిసి పక్కన ఉన్న నారాకోడులో టిఫిన్ చేయడానికి వెళ్తున్నారు రాత్రిపూట. ఎదురు బైక్ మీద ఒక అమ్మాస్ అబ్బాయి వచ్చాడు. ఆ లైట్ ఫోకస్కి ఏదో తగిలింది, మాట పెరిగింది, అరుచుకున్నారు, 2 కలిసి అరుచుకున్నారు. ఎవరి దాని వాళ్ళు వీళ్ళదాని హోటల్ తిట్టడానికి పోయారు. ఆ అబ్బాయి ఊర్లోకి వెళ్ళిపోయాడు. ఊర్లో పోయినాడు వాడు కళ్యాణ్, దినేష్ అనే మనుషుల దగ్గర పోయి నన్ను తిట్టారు, కొట్టబోయారని చెప్పాడు. వీళ్ళు నారాకోడూరు పోయిన వాళ్ళు ఎలాగో గంటన్నరలో ఊర్లోకి వస్తారు కదా అని ఊరు బయట రాత్రి 12ంటికి, గొడవ జరిగిందేమో 10-10:30కి, రాత్రి 12ంటికి కాపు కాసి వాళ్ళు వచ్చిన తర్వాత పట్టుకుంటే ఒక బీసీల కుర్రోడు పారిపోయాడు. మిగతా 2 అక్కడి నుంచి కొట్టుకుంటూ ఊర్లో రోడ్ల మీద ఊరంతా అందరూ నిద్రపోతున్నారు 12-1ంటికి. ఎవరికి తెలియదు జరిగిన సంఘటన. ఈ పిల్లోడు తండ్రికి వాళ్ళొక్కలకే తెలిసింది. అంటే ఈ పారిపోయిన కుర్రోడు ఎవడు చెప్తాడుగా, వాళ్ళు కమ్మాసు పట్టుకున్నారు, మరి కొడుతున్నట్టున్నారు మీ అబ్బాయిని అని చెప్పని. అతను ఫోన్ కూడా లేదు అతని దగ్గర, ఫోన్ కూడా ఇంట్లో మర్చిపోయి అతను ఈ తన్నులు తింటున్న పిల్లోడు వాళ్ళ అక్క 2 పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తప్పు చేస్తే కొడతారు, 2 దెబ్బలు వేసి వదిలేస్తారండి. 4 దెబ్బలు కొట్టు, లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. గంటంబావు సీసీ ఫుటేజ్ లో గంటంబావు ఒక రోడ్డు మీద పిచ్చి కుక్కని కొట్టినట్టుగా ఈడ్చుకుంటూ ఇటు కొట్టి అటు తన్ని, ఆ రోజు ఆ టయానికి ఆ పిల్లోడు తండ్రి వచ్చి కాలు చేతులు పట్టుకొని అడ్డం పడకపోతే ఆ పిల్లోడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ కాపులు కూడా ఒకడే ఉన్నాడా? ఒకడే. మళ్ళీ ఎంతమంది వచ్చారు? ఒక 15-20 మంది ఉన్నారు. ఒకడిని కొట్టారు? ఒకడిని 15-20 మంది అండి. అటెంప్ట్ మర్డర్ కింద లెక్కింది. మరి కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు. అదే సార్, అది కొట్టారు. ఇతను పోయి కాలు చేతులు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు పిల్లోడిని. 2 రోజు పొద్దున కలకి
కాపుల కుర్రోడిని కొట్టారంట, ఎవరో కొంతమంది కలిసి కొట్టారంట. కానీ కుర్రోళ్ళు ఆవేశంగా రోడ్డు మీదకి వచ్చారు, ఎవరో ముగ్గురు నలుగురే. రాత్రి కొట్టి మళ్ళీ పగల వేల రోడ్ల మించే పోతున్నారండి. వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలా అంటే, మా ప్రభుత్వం మాదనే ధైర్యమేగా, అంతే కదండి. పోతుంటే వీళ్ళు ఆపి 2 దెబ్బలు వేశారు. ఇప్పుడు తనోడు జనసేనోడే, అందరూ జనసేన పిల్లలు. ఆ పిల్లలు కొట్టినోడు తెలుగుదేశం వాళ్ళు. ఓకే. ఇది ఈ రెండో రోజు పొద్దున ఆవేశంగా 2 దెబ్బలు వేసిన వాళ్ళు జనసేన పిల్లలే. ఓకే. వాళ్ళని ఆపి ఒక 2 దెబ్బలు వేశారు. అంతకంటే ఎక్కువ గొడవ గల ఏంటన్నా రాత్రి మా ఓన్ కొట్టారంటే సీసీ కెమెరాలు చూడలే ఎవరు. చూస్తే మాత్రం చాలా విధ్వంసం అయిపోయేది, ఊర్లో చాలా విధ్వంసం జరిగేది. రకరకాల కొట్లాట్లు కత్తిపోట్లు కూడా జరిగాయేమో. సీసీ ఫుటేజ్ పోలీసు వాళ్ళు వచ్చి సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. వీళ్ళకి తెలీదు కొట్టారంట అంటే, ఎవరైనా ఏమనుకుంటారు 2 దెబ్బలు వేసారు అనుకుంటారు కదా. వెంటనే ఇక్కడ ఈ కాపు సామాజిక వర్గం వాళ్ళు జనసేన వాళ్ళే అడ్డం పడ్డారు, మిగతా వాళ్ళని కొట్టనీయకుండా, కళ్యాణి కొట్టనీయకుండా వీళ్ళే అడ్డం పడి, లేదు చిన్న గొడవ, ఇది పొరపాటు జరిగింది, వదిలేండి అన్నారు. కూటమి ధర్మం జనసేన పాటిస్తుంది కరెక్ట్ గా. కూటమి ధర్మం టీడీపీ పాటించాల, మా జనసేన పాటిస్తుంది. ఇది వెంటనే వీళ్ళు ఈ అబ్బాయి దెబ్బలు తగిన అబ్బాయిని హాస్పిటల్ తీసుకుపోయారు. ఎమ్మెల్సీ రాయిచ్చారు తెనాల్లో, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కొట్టారని. వాళ్ళు ఏం చేశారంటే, దీని నుంచి బయటపడాలి కదా, ఆ పిల్లోడు ఎవరికి 2 కుర్రోలు గొడవ అయిందని చెప్పకుండా భార్యాభర్తలు 2 కమ్మాస్ ఊర్లోకి వస్తుంటే ఆడ మనిషిని గదిలిచ్చారు. ఆ కోపంతో మేము కొట్టాను, ఫాల్స్ కేసు పెట్టారు. రెండో రోజు ఈ పొద్దున కుర్రోలు దెబ్బేశారు కదా, ఈ 4 కుర్రోల మీద కేసు పెట్టారు. దానికి ఏదో ఆ రాత్రి ఆ పిల్లోడిని కొట్టిన వాళ్ళందరిలో అసలోడు మెయిన్ అయిన కళ్యాణ్ని దాదాపు వారం రోజులు అతన్ని ముద్దాయిగా చేర్చలా, మిగతా వాళ్ళందరినీ పెట్టారు కానీ ఆ అబ్బాయిని చేర్చలా. ఇప్పుడు మీరు వెళ్ళారు కదా స్పాట్ లోకి, వెళ్ళిన తర్వాత ఏం చేశారు మీరు? అంటే వెళ్ళి అక్కడ విషయం వాస్తవాలు జరిగింది తెలుసుకోవాలి కదండి, ఎవరో చెప్పినాయి కదా. వాస్తవాలు ఏంటో జరిగింది తెలుసుకుంటే ఎంత దుర్మార్గం సార్. పిల్లోని కొట్టింది కాకుండా గంజాయి బ్యాచ్ అని ముద్ర వేశారు, ఆడోళ్ళని కదిలిచ్చారని ముద్ర వేశారు. మా ఊళ్ళలో సంవత్సరం 2 ఏళ్లలో ఎప్పుడన్నా ఆడోళ్ళు కదిలిచ్చిన కేసులు ఉన్నాయా? ఎప్పుడు లేవు. సరే, ఆడ మనిషి భార్యాభర్తలు పొలాల దగ్గర కదిలిచ్చారంటే సరే, గ్రామంలోకి వాళ్ళు గ్రామం నుంచి వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్ ఉండాలి కదా, మరి వాళ్ళు ఎక్కడ లేరే. 10-11 రాత్రులు ఊర్లో తిరిగే దంపతులు ఎవరు ఉంటారు సార్? సీసీ ఫుటేజ్ వాళ్ళు ఎవరు లేరు. ఇది ఫాల్స్ కేసు పెట్టారు. తన్నులు తిన్న పిల్లోడు కానీ, రెండో రోజు పొద్దున ఆవేశపడ్డ పిల్లలు కానీ, వాళ్ళ మీద ఏ రోజు ఒక కేసు లేదు. వాళ్ళ మీద రాత్రి కొట్టిన కళ్యాణ్ మిగతా మనుషుల మీద దాదాపు 5-6 కేసులు ఉన్నాయి సార్. వాళ్ళ కమ్మాస్ టీడీపీ వాళ్ళ మీద 5-6 కేసులు ఉన్నాయి. తన్నులు తిన్న పిల్లోడు కానీ మిగతా వాళ్ళ మీద ఒక్క కేసు లేదు, ఒక్క కేసు కూడా లేదు. అట్లాంటిది ఈ కేసులుండి అనేక కేసుల్లో ఉన్న వ్యక్తులనేమో తప్పించాలని చూస్తున్నారు. వీళ్ళేమో ఏ సంబంధం లేనో తన్నులు తిన్న వాళ్ళేమో కేసులు ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పని ఊర్లోకి వెళ్ళి ఊర్లో వాళ్ళు చెప్పారండి. దాని మీద అతని కళ్యాణ్ అనే వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాల్సిందే అని చెప్పని కొంచెం గట్టిగా దాన్ని డిమాండ్ చేశాము. ఈ మధ్య మొన్నో బహుశా అతన్ని ఏమనగా చేరుస్తాం అతన్ని అని చెప్పని చెప్పారు. రాము గారు, మీరు కులపరంగా మీరు వెళ్ళారు, ఓకే. అసలు ఈ పార్టీ పరంగా జనసేన వాళ్ళు ఏం చేస్తారు దీని మీద? అసలు మా పార్టీ వాళ్ళని కొట్టారు, సాగుబూతుల మధ్య పడేసి వెళ్ళిపోయారని ఆ చాట్రాయ విషయం కానీ, మీరు చెప్పిన ఇందాక ధర్మరాజు ఎవరికి చెప్పుకుంటే జనసేన హెడ్ ఆఫీస్కి వెళ్ళి చెప్పుకోవాలండి ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు. పెద్దవి కదా, స్థానికంగా జిల్లా స్థాయిలో చెప్పినా కూడా జిల్లా నాయకత్వం ఎక్కడ సరిగ్గా లేదు, చెప్పుకోవాలండి. రాష్ట్ర ఆఫీస్కి వెళ్తే ఎవరుంటారండి చెప్పడానికి? పార్టీ ఉంటది కదండి. ఇప్పుడు ఏ పార్టీ ఉంటదండి? తెలుగుదేశం పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు, జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి మొత్తం అనుసంధానకర్త లింగమనేని రమేష్ గారు, జనరల్ సెక్రటరీగా తాళ్ళూరు రామ్ గారు, మీడియా ఇన్ఛార్జి చక్రవర్తి గారు, అందరు కమ్మోళ్లే కదండి ఆడ. అందుకనే ఇప్పుడు అసలు బీసీ కులపోడు, ఎస్సీ కులపోడు కానీ ఇంకెవడన్నా వేరేవాడు ఎవడన్నా ఉన్నాడండి అక్కడ? అసలు ఆఫీస్ లో గేట్ దగ్గర రాణిస్తారండి ఎవరన్నా? ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపాయింట్మెంట్ కావాలంటే ఒక మోస్తరు గల్లోకి 2 రోజులు అపాయింట్, 2 రోజులు 3 రోజులు దొరుకుతుంది ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్. పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఆయన ఎప్పుడైనా ఆఫీస్కి వస్తున్నాడా? మొన్న ఎప్పుడో మీటింగ్ లో మాట్లాడాడు కదా, ఇంతకుముందు మీటింగ్ మాట్లాడి ఎన్నాళ్ళైంది ఆయన కార్యకర్తలతో? కనీసం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడా? మినిస్టర్ పేషీలో ఉంటాడు ఆయన, ఎప్పుడైనా సెక్రటరియట్ లో ఉంటాడు, వెళ్ళి కలుద్దాం అంటే ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలుసా? మరి పార్టీలో ఎవరికి పోయి చెప్పుకోవాలా వీళ్ళ బాధలు? వెళ్ళి చెప్పినా వినేవాడు ఎవడు, మాట్లాడేవాడు ఎవడు? దీని మీద అరణ్య రోదన సార్, జనసేన కార్యకర్తలది అరణ్య రోదన. ఓకే సార్. ఇప్పుడు రెండో విషయం, మీ గుంటూరు జిల్లాలోనే మన ఎమ్మెల్యే దుల్లిపాల్ నరేంద్ర దౌర్జన్యంగా కాపులు గోడౌన్ల మీద దాడి చేయించి వాళ్ళని దారుణంగా ఇబ్బంది పెట్టాడని మావళ్ళిపల్లి విలేజ్ సంఘటన చెబుతుంది. అక్కడ కూడా మీరు వెళ్ళారు, వాళ్ళు వచ్చి మీ దగ్గర కలిసినట్టున్నారు.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి, ఏం జరిగింది క్లుప్తంగా చెప్పండి. అంటే ఏం లేదండి, పొన్నూరు నియోజకవర్గం అన్నది ఒక పొన్నూరు టౌన్ చుట్టూ, పొన్నూరు టౌన్ కానీ పొన్నూరు టౌన్ చుట్టూ కానీ 30-40 గ్రామాలు అచ్చం కాపు గ్రామాలు ఉంటాయండి. ఇప్పుడు మైనారిటీకి ఉన్న కులాలని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ వ్యవస్థ అంతా మాది, మా సొంతం, మీరందరూ మీకు బానిసలు మాకు అని చెప్పని అనుకుంటుంటారు. ఇప్పుడు ఆ కోవలోకి కమ్మాసు రెడ్లు వచ్చేసారు, రెండు మైనారిటీ కులాలే. అధికారం దశాబ్దాలు చొప్పున అధికారం అనుభవించేటప్పటికీ వీళ్ళంతా మాకు పాలేర్లు, మా అయ్యే జాగిరి రాష్ట్రం, మేము చెప్పింది నేను వినాలనే కోవలోకి కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు, టీడీపీ వైసీపీలు వచ్చేసారు. పొన్నూరు నియోజకవర్గం అనేది కాపులది. దాన్ని ధూళిపాల నరేంద్ర గారు వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కూడా శుభ్రంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో కాపులందరూ కూడా వాళ్ళకి సేవ చేసిన వాళ్ళే, వాళ్ళకు ఊడికం చేసిన వాళ్ళే. మామిలిపల్లిలో మొన్న గొడవైన వ్యక్తులు, నష్టపోయిన వ్యక్తులు కూడా వాళ్ళకి సేవ చేసిన వాళ్ళే. మొన్న కిలార్ రోసయ్య గారు ప్రజారాజ్యం పార్టీ యాదవులకు ఇచ్చింది, కాపులందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి. వైసీపీ పార్టీలో కిలార్ రోసయ్య గారికి ఇచ్చారు, కాపులతను గెలిచాడు. కాపుల నియోజకవర్గం చెప్తున్నాగా 50,000 ఓట్లు పైన ఉంటాయని. ఇది పొన్నూరులో 50,000? యా, కాపుల నియోజకవర్గం అండి అది. పొన్నూరు అంటే కాపులదండి అది. బయట ప్రపంచానికి తెలియదు, కప్పిపుచ్చేశారు అన్ని. కిలార్ రోసయ్య గారు మంచి మెజార్టీతో గెలిచారు అక్కడ. చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఆయన. ఆయన వ్యక్తిగతంగా ఎవరితో గొడవ పడిన వ్యక్తి కూడా కాదు ఆయన, ఎవరితో కూడా. ఆయన ఎప్పుడైతే మొదటిసారి కాపు వ్యక్తి వచ్చాడో అప్పుడు మరి కాపుల్లో కొంతమంది సహకరిస్తారు కదండి, పోయి మనోడు ఒకడు వచ్చాడు రా అని కులపరంగా అభిమానం వెళ్తారు కదా. ఇప్పుడు ఈ మామిలిపల్లి అతను సూరిశెట్టి లక్ష్మీప్రసాద్ అతని పేరు. అతను ఈ రోజుకు మొదటిసారి కాదు, కృష్ణదేవరాయ చిరు రంగా సేవా సంఘం అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం, చిరంజీవి గారు పుట్టినరోజులు చేయటం, భోజనం వండుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి మన ఆడవాళ్ళ కాన్పుల వార్డు ఇలాంటి చోట భోజనాలు ఫ్రీగా సప్లై చేయటం. మా చేతే మమ్మల్ని పిలిచేవాళ్ళు గెస్టులుగా, వీటన్నిటికి కూడా మేము అటెండ్ అయ్యేవాళ్ళం. మరి వాళ్ళ కులాభిమానం ఉంటుంది కదా, ఆ ఉన్న అభిమానం కొద్దీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ధూళిపాల నరేంద్ర వాళ్ళు గుడికి చేసిన వాళ్ళు వీళ్ళంతా. మొదటిసారి కిలార్ రోసయ్య కాపులతను వచ్చాడని అతను పోయి సహకరించారు. అక్కడే వీళ్ళ మీద కక్ష కట్టాడు. మొన్న మన అంబటి రాంబాబు గారు తమ్ముడు అంబటి మురళి గారు, ఆయన సౌమ్యుడు, ఆయన ఎవరు అసలు ఆ పేరు మీరు వినుండరు. అంబటి మురళి అనే పేరు సమాజానికి తెలీదు. ఆయన చాలా సౌమ్యుడు, ఎవరు జోలికి రాడు, ఏ విషయాలు ఇన్వాల్వ్ కాడు. అతను మొన్న నిలబడి పాప 30-40 కోట్ల పైన డబ్బులు పోగొట్టుకున్నాడు పొన్నూరులో నిలబడి ఆయన. మరి మా కాపు సామాజిక వర్గాన్ని కొంతమంది తప్పకుండా సహకరిస్తారు కదా. మరి కూటమి ధర్మాన్ని పాటించి పవన్ కళ్యాణ్ గారు అడిగారని కాపు సామాజిక వర్గం మొత్తం ధూళిపాల నరేంద్రకి చేసి పెట్టారుగా, గెలిచాడుగా. అతను వీళ్ళు బాధించేది ఒకప్పుడు నాతో పాటు ఉండే మనుషులు ఇప్పుడు కులం పేరుతో వేరేవాడికి పనిచేస్తున్నారు అని సముద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, లక్ష్మీప్రసాద్ అని ఒక అతను ఉన్నారు. కొంతమంది ఎవరైతే వాళ్ళకి అంబటి మురళి గారికి చేశారో వాళ్ళ మీద టార్గెట్ చేసుకొని వీళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా, ఇబ్బంది పెట్టి మనం కక్ష తీర్చుకోవాలా. అంతకుముందు కూడా రాతంశెట్టి రాము గారు, లాల్పురం రాము గారు పిలుస్తాం, ఆయన ఏదో బ్యాంక్కి జిల్లా చైర్మన్ కూడా చేశాడు. నాకు తెలిసి చాలా సౌమ్యుడు, ఎవరి జోలికి వచ్చేవాడు మా కాదు, ₹1 అవినీతి తీరాడు కాపు సామాజిక వర్గం. అతను ఈరోజు లేడు, కేసులు పెడితే ఎక్కడో ఉన్నాడు అతను. యాంటిసిపేటెడ్ బెయిల్ ట్రై చేసుకుంటూ తిరుగుతున్నాడు. ధూళిపాల నరేంద్ర గారే పెట్టించారు ఆ కేసులు. దాంట్లో ఇది అవినీతి జరిగిందని. కింద ఎవడో కింద స్థాయిలో జరిగిన అవినీతి పైన తీసుకుని చైర్మన్ కంట కడతారా? ఇంకా అలాంటి చాలా మందిని అరెస్ట్ చేయాలిగా. ఆయన ఇప్పుడు ఎన్ని నెలలు అయింది ఆయన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియదు ఇవన్నీ. అది మొన్న మామిలిపల్లిది వాళ్ళు 12 ఎకరాలు సొంత పొలాలు ఉన్నాయి, దాదాపు 18 ఎకరాలు కౌలు తీసుకున్నారు. పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, రికార్డు ఉంది. 4 కుటుంబాలు వాళ్ళ పొలం కానుకొని వాళ్ళది రేకుల షెడ్డు, అది గోడౌన్ కాదు. ట్రాక్టర్లు మిగతా సామాన్లు అన్ని పెట్టుకొని వాళ్ళ పంట వస్తువులు పెట్టుకోవడానికి మిగతా అవసరాల కోసం పెట్టుకున్నారు. పన్నులు ఉంటాయి, లోపల గదులు కట్టించారు, మోటార్ మంచినీళ్ళ మోటార్ ఉంది, దానికి ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని రకాల వస్తువులు ఉంటుంది. గోడౌన్ కాదు అది. దాంట్లో వాళ్ళ వస్తువులు అన్ని కూడా దాంట్లో పెట్టుకుంటారు, ట్రాక్టర్ సంబంధించి మిగతా అన్ని కూడా. ఆ 4 కుటుంబాలకు సంబంధించి 30 ఎకరాల నుంచి వచ్చిన పంట, మొక్కజొన్న పంట ఏదైతే ఉందో ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వట్లేదు, ప్రభుత్వం కొనట్లేదు సరుకుల్ని. కొనకుండా 2,000 మందికి దళారులు వచ్చుకుంటున్నారు. దళారులకు మేలు చేయడానికి మీ టీడీపీ ప్రభుత్వం, ఆ దళారులందరూ కూడా మీ కమ్మ సామాజిక వర్గం అనుకూలమైన వ్యక్తులు ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకుండా కొనకుండా వదిలేయడంతో రైతులు 2,100 రూపాయలు అమ్మేసుకుంటున్నారు అన్యాయంగా. దాన్ని సరుకుని ఏం చేయాలి తెలియక, దాన్ని ఆగస్టుకి అయితే కొంచెం రేట్ వచ్చిద్దని చెప్పని వాళ్ళు వాళ్ళ సరుకు మొత్తం లోపల దాచుకున్నారు.
అది గవర్నమెంట్ రికార్డు ఉంది. ఈ క్రాప్ అంటారు. ఉమ్. ఈ క్రాప్ అని ఒక విధానం ఉందండి, ప్రభుత్వం ఉంది. ఎవరెవరు ఎంతెంత పంట వేశారు, ఏమేమి పంట వేశారు రికార్డ్ చేస్తారు. వాళ్ళు ఈ క్రాప్ తరపు నుంచి కంప్యూటర్ రికార్డ్ చేశారు. ఈ పొలం మొత్తం ఇన్ని ఎకరాల పంట మొక్కజొన్న ఇంత క్రాప్ అని వాళ్ళు లెక్క చూసి వెళ్ళారు, పొలాల మీద రాసుకున్నారు. మరి వాళ్ళ పంట తెచ్చి లాభాలు పెట్టుకుంటే ఇది అంబటి మురళి గారు గోడనే వీళ్ళ సొంతం. అంబటి మురళి గారు రైతుల దగ్గర సరుకు కొని దొంగతనంగా కొని ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి తెచ్చి ఇక్కడ దాచిపెట్టాడు. అంబటి మురళికి వేరే పని లేదు. ఇంకా ఆయన గుంటూరులో కట్టించే అపార్ట్మెంట్సే దాదాపు 8 కోట్లు చేస్తాయి. ఆడకొచ్చి మొక్కజొన్న కొనుక్కొని అమ్ముకుంటే ఏమొచ్చుద్ది ఆయనకి? ఏదైనా ప్యూర్ రైతులది, ప్యూర్ రైతులదండి. రైతులందరూ గొడవ కదా, 2100 రూపాయలకి అమ్మేసుకుంటున్నారు. వాళ్ళందరూ కాపులేనా? ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కాపులే. రైతులందరూ వీళ్ళందరి మీదకి టీడీపీ పార్టీ నాయకుల్ని జనాన్ని ఎగదోసి దాదాపు 60-70 మంది పోలీసులు అండి. అంత పోలీసులు అవసరమా ఒక రైతుల దగ్గరికి వచ్చినప్పుడు? 60-70 మంది పోలీసులు తీసుకొచ్చి అక్కడ ధర్నాలు చేసి, ఆగం చేసి, అల్లరి చేసి, వీళ్ళు తిరిగి గట్టిగా వీళ్ళు ప్రతిఘటించి నిరసన తెలియజేస్తే వీళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చిన మనుషుల్లో వేరే ఎక్కడో గ్రామం వాడు ఆటో తోలుకునే ఒక ఎస్సీ క్యాండిడేట్, ఆటో తోలుకునే వ్యక్తి ఎక్కడో గ్రామం, అతను ఎవరో వీళ్ళు ఎవరికి తెలియదు. వాడిని వీళ్ళు కులం పేరుతో తిట్టారు. అంటే రైతులే కాకుండా వాళ్ళ భార్యలు కూడా వాడి కులం పేరుతో తిట్టారట. వాడు ఆ ఊరోడైతే వాడు మొహం తెలిసేవారు కన్నా, ఎక్కడో 4 ఊర్లో అవతల ఉండేవాడు ఆటో దొరుకునే వాడు మొహం వీళ్ళకెలా తెలుసు? అది కూడా తప్పుడు కేసు పెట్టి, అది కూడా అట్రాసిటీ కేసు పెట్టారండి. మొత్తం 10-15 మంది మీద, రైతులందరి మీద. ఎంఆర్ఓ చేత వాస్తవం ఎంఆర్ఓ సరుకు సీజ్ చేసే అధికారం ఎంఆర్ఓకి లేదు. అక్కడ గొడవలు జరుగుతున్నాయి లేకపోతే ఎంఆర్ఓ వచ్చి సీజ్ చేశాడు మొత్తం గొడవని. ఆ సీజ్ చేసే రోజున 100 మంది పోలీసులు తీసుకొచ్చారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా? అంటే ఒక విధంగా కక్ష సాధింపు కదా. అంటే ఆయన వాళ్ళు ఏమన్నా ఎవరు జాగీర్ అనుకుంటున్నారా ఈ నియోజకవర్గాల రాష్ట్రాన్ని? ఏమన్నా ఎవరికి మీ కమ్మ సామాజిక వర్గంతో టీడీపీ చేసుకుంటుంది కదండి. మిమ్మల్ని ప్రశ్నిస్తే అన్నమాట, ఏమయ్యా మీరు అందరూ చేస్తున్నారు, ఖమ్మంలో టీడీపీకి చేస్తున్నారు, మేము ఊరుకోం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం వేరే పార్టీలు అంటే మీకు పనులు బానిసలను పాలనలో కనపడుతున్నారండి. ఎవరి అభిప్రాయం వాడిది. ఒకప్పుడు మీకు చేశారు కావాలి, ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం వేరే ఉంది. ఉండనండి ఇలాంటి వంకలు పెట్టి వాళ్ళంతా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం, మళ్ళీ అది కులపరంగా చెడ్డ పేరు వస్తుందని సత్యమేవ జయతేని అదే ఊళ్ళో కార్యక్రమం పెట్టి పత్తిపాడు నియోజకవర్గం ఉగ్గిరాల సీతారామని, తాడికొండ నియోజకవర్గం డాగల ప్రభాకర్ గారిని, గుంటూరులో ఉండే రాజా మాస్టర్ గారిని, దాసరాజా మాస్టర్ గారిని, టీడీపీలోని కాపు నాయకులు వీళ్ళందరినీ బలవంతం తీసుకుపోయి రైతులకు న్యాయం జరుగుతుంది ఇక్కడ, కాపులకు ఎప్పుడు న్యాయం చేసే మనిషి ధూళిపాల నరేంద్రని మీటింగ్ పెట్టారు. 2100 రూపాయలకే సరుకు అమ్ముతున్నట్టుగా మీటింగ్లో చెప్పారు. 2400 రూపాయలు ప్రభుత్వం బాధ్యత తీసుకొని మద్దతు ధర ఇస్తే 2100 రూపాయలకి ఎందుకు అమ్ముకుంటారు నష్టానికి రైతులు? ఏదైనా మళ్ళీ కాపులతోనే కౌంటర్ ఇప్పిస్తున్నారు. కాపుల చేత ఇప్పిస్తున్నారు. కొన్ని చోట్ల మా జనసేనలు కూడా వాడుకుంటున్నారు. మా జనసేనలనే ఇప్పుడు ముట్లూరు దాంట్లో పంచాయతీలో రాజీ చేయడానికి వాడుకుంటుంది జనసేనలనే. ఏమని అంటున్నారంటే మనం కూటమిలో కలిసి ఉన్నాము, ఇలాంటి గొడవలన్నీ బయటకు వస్తే. ఇప్పుడు మీ ముట్లూరులో ఉండే కళ్యాణం లాస్ట్ ఇయర్ కారంపూడిపాడులో కాపులు కొట్టారు, కేసు పెడితే మళ్ళీ రాజీ దాన్ని బెదిరించడం, రాజీ మాకిన పెద్ద రాజీ, ఇదే పర్సన్ అదే మనుషులు. మళ్ళీ ఏంటంటే వీటి మీద అసలు మీరు ఇతరెవరు మన రావెల కిషోర్ బాబు మంత్రిగా ఆ ఊర్లో వినాయకుడు కార్యక్రమాన్ని పోతే వాడి మీద ఇసుకోబోసాడు ఈ వ్యక్తి చొక్కలాగి. ఢిల్లీ నుంచి ఎస్ఎస్టీ కమిషన్ వాళ్ళు వచ్చారు. ఎవరు ఉండి కాపాడితే ఒక వ్యక్తి ఇన్నిట్లో తిరుగుతున్నాడు, ఇన్నిట్లో బయటపడుతున్నాడు. ఇన్ని కేసుల్లో ధైర్యంగా తిరుగుతున్నాడు. ఒక ఇష్యూలో గొడవ పట్టడానికి మన ధైర్యం చాలదే పోలీస్ కేసులు అవుతాయని. ఎవరు వెనకాలండి బ్యాక్గ్రౌండ్ నుండి కాపాడుతుంటే వీళ్ళు ఇంత ధైర్యం ఇలాంటి పనులు చేస్తారు. ఒక విషయం ఏంటంటే ఆ దారుణంగా కొట్టిన కళ్యాణ వ్యక్తి మీద కేసు పెట్టారా లేదా ఎఫ్ఐఆర్ చేస్తారా? ఏమో నిన్న మొన్న అన్నారండి, అతను కూడా ఇంక్లూడ్ చేస్తామని అన్నారండి. చేయలే ఇంకా అది అన్నారు. ఇది రికార్డులు ఉన్నా, ఇది సీసీ కెమెరా రికార్డు ఉన్నా, క్లియర్ గా రికార్డు ఉన్నా కూడా నిన్నో మొన్న సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత వీళ్ళు అందరూ బాధితులు అందరూ రామాంజనేయుల దగ్గర పోతే చేతులు ఎత్తేశారు. పెమ్మసాని ఎంపీ గారు పెమ్మసాని దగ్గర పోతే అప్పుడు ఆయన డిఎస్పీ సిఐ గారు అందరిని పిలిపించి మీరు అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు ఎందుకు ఊరుకున్నారని చెప్పి ఆయన ఏదో అడిగితే యాడ్ చేస్తామని అన్నారంట. టీడీపీ పార్టీ వాళ్ళ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ పార్టీలో కేసులన్నీ మాఫీ అయిపోయినాయి. జనసేన పార్టీ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్న ప్రశ్న, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి జనసేన కార్యకర్తల మీద వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసుల్లో ఇప్పటికి ఎన్ని కేసులు మాఫీ చేశారు? ఉండవల్లి తాడేపల్లి దగ్గర ఇసుక అక్రమంగా తీసుకుపోతున్న చోట జనసేన పార్టీ వాళ్ళు అడ్డం పడితే ఆ జనసేన పార్టీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు కేసులు పెట్టారు. టీడీపీ మీద ఉన్న కేసులు ఏమో రుణం మాఫీ అయిపోయినాయి.
జనసేన పార్టీ వాళ్ళ మీద మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 15-20 కేసులు ఉన్నాయి. ఇంతవరకు మాఫీ చేయాల. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో, జనసేన పార్టీ ఉన్న ప్రభుత్వంలో. వినుకొండలో ఇంతవరకు మాఫీ చేశారా? టీడీపీ వాళ్ళ మీద అన్ని మాఫీ అయిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం పెట్టి కేసులు జనసేన వాళ్ళ మీద ఎందుకు మాఫీ అవ్వట్లా? జనసేన పార్టీకి తెలుసు అధిష్టానానికి ఈ విషయాలు. కింద స్థాయిలో మీ కార్యకర్తలు పడుతున్న బాధలు మీకు తెలుసా? ఎంత నలిగి ఉన్నారో మీకు తెలుస్తుందా? ఎంత అవమానాలు పాలవుతున్నా తెలుసా? కార్యకర్తలు ఏమంటున్నారు తెలుసా? వైసీపీ ఉన్నప్పుడు ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో బతికామండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మేము ఎక్కడున్నాం మాకే తెలీదు. ఎమ్మెల్యే దగ్గరికి ఎప్పుడన్నా పోతే కనీసం కూర్చోండి కాఫీ తాగుతారని కూడా అడగట్లేదండి అని చెప్పని బాధపడుతున్నారు. ఒక విషయం రామ్ గారు, మీరేమో ఇన్ని బాధలు ఎన్ని మీకు రావడం స్వయంగా చూడటం మీరు ఆవేదన చెందుతున్నారు. ఈ 2 రోజుల క్రితం సాక్షాత్తు ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఉద్యమి అనే వాళ్ళ ఇంపార్టెంట్ కార్యకర్తలు, అది కూడా ఎవరు 300 మంది సభ్యత్వాలు చేసిన వారందరినీ కూర్చోబెట్టి పెద్ద మీటింగ్ పెట్టి దాంట్లో ప్రముఖంగా 2 విషయాలు ప్రస్తావించాడు మీకు సంబంధించినవి. నెంబర్ 1, ఈ కాపులు ఎవరో నాకు 2019లో పనిచేయలేదు, చేస్తే ఆ రోజే గెలిచేవాడిని నేను, వీళ్ళెవరో పనిచేయలేదంటే ఒకటి. రెండోది, వంగవీటి మోహనంగా గారి పేరు ఎత్తి, ఏమయ్యా మీ కాపు నాయకులందరూ ఏమైపోయారు అప్పుడు, మీ వయసు అంటే ఇండైరెక్ట్ మీలాంటి వాళ్ళ గురించి చెప్పింది. ఆయన చనిపోయేటప్పుడు మీ వయసు 20-25 ఉండుంటుంది. ఇప్పుడు 55-60 ఏళ్ళు వచ్చి ఉంటారు మీరందరూ. ఆ రోజు మీరేం చేశారు? ఆయన కాపాడుకోలేకుండా దడికట్టి కాపాడలేకపోయారా అని ఒక వ్యంగ్యంగా మాట్లాడారు. ఎందుకని మీరు ఆ రోజు వంగ గారిని మీరు కాపాడుకోలేకపోయారు? కారణం ఏంటి చెప్పండి ఇప్పుడు. అంటే ఆయన కాపులు ఎవరు నాకు నిలబడలేదు చేయలేదు అని చెప్పారంటే, ఆయన ఏదో తమిళనాడు విజయ్ గారితో ఏదో పోలిస్తే ఏదో మాట్లాడితే ఏదో చేశారంటే, అతను కరెక్ట్ టైమింగ్ పెట్టుకొని ఎలక్షన్ దిగాడండి. డిఎంకే పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అన్నా డిఎంకేలో జయలలిత చనిపోయి నాయకత్వం లేదండి. ప్రశాంత్ కిషోర్ లాంటి, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాడిని పెట్టుకొని చాలా రాష్ట్రాల్లో బీహార్ సంబంధించిన ప్రశాంత్ కిషోర్ పీకేనే పెట్టుకొని అధికారంలోకి వచ్చారండి. చిరంజీవి గారు కానీ, ప్రజారాజ్య పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కానీ అలాంటి ఎప్పుడన్నా వ్యూహకర్తలను పెట్టుకున్నారండి వీళ్ళు? అంటే అన్ని వీళ్ళకే తెలుసా? అన్ని రాజకీయాలు వీళ్ళకే తెలుసా? ఎవరన్నా పెట్టుకున్నారా? నిజంగా గెలవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవాలి కదా, వ్యవస్థలు పెట్టుకుని సర్వేలు చేసుకోవాలి కదా. చేశారా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా? ఏ టైమింగ్లో దిగుతున్నాం అన్నది చూసుకున్నాడు ఆయన ఎప్పుడన్నా? ఆ రోజు కాపులందరూ ఎక్కడ పోయారని చెప్పానంటే, మీ అన్న ప్రజారాజ్య పార్టీ ఇంపాక్ట్, వాళ్ళ అన్నతో పోయి రోడ్డు పడ్డాము, రేపు ఇతనితో పోతే ఏమొద్దు అని చెప్పని కాపుల్లో ఉన్న ఒక స్తబ్దత, అయోమయం, అభద్రత, ఇవన్నీ వీటికి తోడు ఈయన చంద్రబాబు నాయుడు గారిని పూసుకొని 2014లో మద్దతు ఇచ్చి ప్రభుత్వం సంబంధించి అన్ని మంచి పనులు చేసే బాధ్యత నాదని చెప్పి 4.5 సంవత్సరాలు ఆయన పార్టీ సంబంధించి ఏ కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని, కమిటీలు వేయకుండా, ఇన్ఛార్జీలు పెట్టకుండా, పార్టీ నిర్మాణం వ్యవస్థను ఏమి చేయకుండా ఎలక్షన్ 2 నెల రోజుల ముందు క్యాండిడేట్లకు టికెట్లు ఇస్తారా? తాడు బొంగలు లేని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళకి, పిల్లలకి, కుర్రోళ్ళకి, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళకి, 20 ఏళ్ళ పిల్లలకి టికెట్లు ఇస్తారా? డబ్బులు లేని వాళ్ళకి, మిగతా వాళ్ళకి. ఇదేనా రాజకీయం చేసే విధానం? ఎవరినంటున్నాడండి ఆయన రాజకీయం చేసి? పైపెచ్చు ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు తిట్టకుండా జగన్మోహన్ రెడ్డిని తిడతాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారండి? అదేంటండి, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల్సిన తప్పులుంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తిడతాడు ఏందని చెప్పని అన్నారు. దానికి నువ్వేం సమాధానం చెప్తా? రాజకీయం చేసే విధానం ఇదే. చాలా మంది చెప్పుకుంది ఏంది, చంద్రబాబు నాయుడు గారు పంపిస్తేనే నువ్వు విడిగా వెళ్ళావు ఎలక్షన్కి, జగన్కి వెళ్తున్న కాపులు ఓట్లు చేర్చడానికి నువ్వు ఎలక్షన్కి వెళ్ళావు విడిగా, పిచ్చి ఎలక్షన్ చేశావు, కుర్రోళ్ళని పెట్టి, చిన్న వాళ్ళు ఎవరెవరో పెట్టి పిచ్చి ఎలక్షన్ చేశావు అని చెప్పుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళు మనం గెలిపించారు కదా అందరు కలిసి భారీ ఎత్తున. అదే చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఆ రోజున ప్రజలు, ప్రజారాజ్యం వాళ్ళు ఎవరు నమ్మలా. అతను ఓడిపోయినా కూడా జనాలు నిలబడి పోరాటాల్లో జగన్తో కానీ మిగతా సమస్యల మీద అన్నిటికీ నిలబడి ముందుకు వచ్చాడు కాబట్టి మళ్ళీ కాపులు నిలబడ్డారు. అతను చెప్పారు, పెద్దన్న పాత్ర పోషించమని అడిగాడు ఆయన. ఇప్పుడు కాపులు ఎవరు అంటున్నాడు. కాపులు ఎవరు అని చెప్పారంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించని ఎందుకు అడగబాక? అసలు మా కులం పేరు ఎత్తబాక? మా కులం పేరు ఎత్తుకుని రాజకీయాలు చేసుకుని నేను ఎవడొద్దన్నాడు? ఏం లెక్క లేకుండా ఉంది కాపు కులం అంటే? రాము గారు ఆయన చెప్తున్నాడు, నా కాపులు ఒక్కడే ఓటేలా, నేను కుల రాజకీయాలు చేయను. మొన్న క్లియర్ గా చెప్పేశాడు, కుల రాజకీయాలు చేయొద్దు. 20% జనాభా ఉన్న పేద వర్గం ఉన్న మేము కూడా మనుషులమే కదా. చంద్రబాబు నాయుడు కండి ఈయన ఎందుకు అడుగుతారు మీరు? పవన్ కళ్యాణ్ మీద ఎవరు అడుగుతావు? నువ్వే కదా మనం చెప్పింది, కాపులు పెద్ద పాత్ర పోషించండి, నాకు వ్యూహం ఉంది, నాకు వ్యూహం ఉంది, ఈ ఒక్కసారికి నమ్మండి, నాకు వ్యూహం ఉంది, నీ ఒక్కసారికి నమ్మండి, మీరు ఓట్లేయండి, మీ కాపులు ముందుకు రండి.
పేద బడుగు బలైన వర్గాలు రాజ్యాధికారం అందాలంటే కాపులు పెద్దల పాత్ర పోషించాలి. ఈ మాటలు చెప్పింది నువ్వే కదా. చెప్పారు. అన్ని మాటలు నువ్వే అంటే ఎట్లా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట ఎట్లా ఉన్నాయనంటేనండి, ఆయన ఒక్కడికే చెల్లుద్దేమో అలా మాట్లాడటం. రాము గారు అంటే ఒక మాట అండి, ఒక మాట. మొన్న అతను మాట్లాడే మాట ఏం మాట అండి, నేనేదో సమాజంలో మార్పు తేవటానికి సేవ చేయడానికి వచ్చానని చెప్పనన్న, నేను సీఎం అవడానికి రాలేదు అనే పదం వాడాడు. నువ్వు మొదట్లో నువ్వు ఆ మాట చెప్పావు పార్టీ పెట్టినప్పుడు. పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందడం కోసం, మంచి వ్యవస్థలు మంచి ప్రభుత్వాలు రావడం కోసం నేను నిలబడతాను, పోరాటాలు చేస్తానని చెప్పావు. నువ్వేం చెప్పా? మోసి 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 భుజాలు అరిగిపోయినాయి, ఎన్నాళ్ళు మోస్తాం మిమ్మల్ని, ఎన్నాళ్ళు మోస్తాం మిమ్మల్ని, పేద వర్గాలు రాజ్యాధికారం అందాల్సిందే, ఎవరితో పొత్తి లేదు, మనం విడిగా ఎలక్షన్లు పోతామని చెప్పని అన్నావు. ఒక సందర్భంలో ఆ మాట అన్నావు. గౌరవప్రదంగా ఉంటే కలుస్తానని చెప్పని ఇంకోసారి చెప్పావు. 20 సీట్లు తీసుకుంటున్నావు ఏందయ్యా అంటే, ఎన్ని సీట్లు తీసుకున్నావు కాదు, అన్ని గెలవడం ముఖ్యమని మూడోసారి చెప్పావు. 20 సీట్లలో చూస్తే 21 సీట్లో సగం మంది టీడీపీలో వచ్చి బీఫారాలు తీసుకున్నారు. మండల బుద్ధప్రసాద్, భీమవరం రామాంజనేయులు, పాలకొండ ఎమ్మెల్యే ఒకటి కాదు. ఆయన వ్యూహం అండి అది. ఏం వ్యూహం అది? నీవు తీసుకున్న 21 సీట్లలో కూడా సగం సీట్లు టీడీపీకి అప్పచెప్పడం ఏ వ్యూహం? పార్టీలో పనిచేసిన వాళ్ళు లేరా? గొడ్డు చాకిరి చేసి కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు పార్టీలో, వాళ్ళు ఎవరు నీకు కనపడలేదా? టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి మన పార్టీలో బీఫారాలు ఇస్తామా? అది అయిపోయింది. ముందేమో నాకు వ్యూహం ఉంది, నేను ఎన్నిసార్లు అడిగాను, 40-50 సీట్లు తీసుకోండి సార్, 1 ఇయర్ సీఎం అడగాల. లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసి వెళ్ళిపోయి పారిపోయిన వాళ్ళు మనకు టికెట్లు ఇస్తారా? లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము నిలబడి ఫైట్ చేసాం, వాళ్ళు పారిపోయారు. వాళ్ళ మనకు సీట్లు ఇచ్చేది? పొత్తు కలిసేటట్టయితే 40-50 సీట్లు అడగండి, 1 ఇయర్ సీఎం అడగండి అంటే, రాము గారు నాకు వదిలేయండి, నాకు వ్యూహం ఉంది, నన్ను నమ్మండి. ఇదే ఆయన చెప్పిన భాష. నీ కాపులతో సంబంధం లేనప్పుడు కాపులు పెద్దల పాత్ర పోషించదని ఎందుకన్నావు నువ్వు? ప్రతి మీటింగ్ లో కాపుల పేరెత్తుతావు, బీసీఎస్సీల పేరెత్తుతావు, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పి నేను ఎగతాళి చేశారు కదా వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు నేను అన్నారు కదండి, కులం పేరుతో కులాల పేరు ఎత్తాడు, రాజకీయాలు చేస్తాడని ఎన్నిసార్లు అన్నారు నిన్ను వాళ్ళు? ఎందుకు ఎత్తావు పేర్లని? ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నావు? నిన్నేమైనా అడిగామా? అది కాదయా, ఇన్ని ఊళ్ళో ఇన్ని సమస్యలు వచ్చినాయి, నీ గడప తొక్కాము మేము ఎవరన్నా? మా తిప్పలు పడి మేము ముందుకు పోతున్నాం. కాపు కార్పొరేషన్కి మన సమాచార హక్కులు అడిగితే కాపు కార్పొరేషన్ ఎన్నో పైసలు ఎన్నో రూపాయలు ఉన్నాయని వచ్చిందంటే అకౌంట్లో. నీ గడప తొక్కి నిన్నేమైనా అడిగావా మేమన్నా? విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చావా? కాపు కార్పొరేషన్ డబ్బులు ఇచ్చావా? నిన్ను అడిగావా? నిన్నొచ్చి నీ కాళ్ళు పట్టుకున్నామేమన్నా? ఎందుకు అడగలేదు అన్న? మా గడ్డే మేము చేసిన బుద్ధి తక్కువ పనికి మేము అనుభవిస్తున్నాం. రాము గారు ఒక నిమిషం, మేము నమ్మాం, ఆయన చెప్పిన ప్రతి మాట నమ్మాం. ఇప్పుడు తిరిగి మాట్లాడడానికి లేదు మా పరిస్థితి. ఆయన ఎక్కడున్నాడో దొరకడు ఎవరికైనా బాధ వస్తే, జనసేన కార్యకర్తలు బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి తెలీదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఎలక్షన్ల ముందు నుంచి నేను టీడీపీతో పోతున్నా, వాళ్ళు ఏ రోజు మనం కలిసి వెళ్దాం వాళ్ళు అడగలేకపోతున్నాయి. ఇతనే ఎప్పుడు చెప్తుంటాడు నేను టీడీపీతో పోతున్నానని. మొన్న అధికారంలోకి వచ్చాక నేను 15 ఏళ్ళు అడుగుడుగుని చేస్తాను, 15 ఏళ్ళు నీ సేవ చేస్తాను, మీరు నాతో పాటు వచ్చి సేవ చేయండి అంటాడు. మీతో పాటు కూటమి బీజేపీ కూడా ఉందిగా. బీజేపీ ఎప్పుడైనా నోరు తెరిచిందా? ఒక్క మాట మాట్లాడిందా బీజేపీ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి? నువ్వెందుకు చెప్తున్నావు 15 ఏళ్ళు ఊడిగం చేస్తా? 15 ఏళ్ళు ఎవరిని బలవంతం చేస్తున్నావు నువ్వు? అంటే నేనేమన్నానంటే, ఆయన మాటల్ని మేము సీరియస్ గా పరిగణలో తీసుకునే ఓపిక అయిపోయింది సార్ మాకు. ఆయన మాటలు ఎక్కడ తీసుకోమంటారు? ఇప్పుడే చెప్పాగా మీకు 20 రకాల 30 రకాల మాటలు ఆయన చెప్తాడు. నెలకో మాట, ఆయన గెటకో మాట, పూటకో మాట చెప్తున్నాడు. ఎక్కడ దాన్ని మేము ఎక్కడ భరించమంటారు? మాకన్నా ఉండాలి ఒక పద్ధతి. నేనేమంటున్నా, నీ దగ్గరికి వచ్చి ఈ రోజుకి నేను కుల పెద్దని, నీకు పనిచేసినోడిని, ఈ రోజు నీ ఆఫీస్కి వచ్చానా? నీకు 6 ఏళ్ళు ఊడిగం చేశా, 6 ఏళ్ళు మా కులపోడి నువ్వు అడిగావని మీ ఊడిగం చేశావు. ఎలక్షన్ అయిన తర్వాత ఏ రోజన్నా నువ్వు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ మీరు బాగున్నారని మాకు ఫోన్ చేశారా? మేము ఎవరన్నా మీ పదవులు అడిగామా? నీ గడప తొక్కానా? 2 ఏళ్ళలో నీ ఆఫీస్ గడప నేను తొక్కానా ఒక్కదానికన్నా? మేమెవరం కూడా మీ మోచేతిని ఇలాగే పరిస్థితులు లేము, మిమ్మల్ని దేహి అనే పరిస్థితుల్లో మేము లేము. మిమ్మల్ని అసలు కులం పేరుతో మిమ్మల్ని నేనేమో అడగట్లా. మేము నిన్ను రంగా గారి గురించి మాట్లాడుతావు, రంగా గారిని కాపాడుతున్నామంటే ఒక ప్రభుత్వం డైరెక్టర్ సంపాదన చూస్తే ఎవరెవరయ్యా? రంగా గారు బతకాలనుకుంటే, ఆ రోజు బయటపడాలనుకుంటే 2 నిమిషాల్లో బయటపడేవాడు. పారిపోతే పిరికోడు అంటారని చెప్పని ఇక్కడ ఉండి చచ్చిపోయాడు అతను. వాడు సింహం. అది చంపుతారని తెలిసినా ప్రభుత్వమే డైరెక్ట్ చంపుతుంది. వెనకాల రెడ్లు ఉన్నారు, వెనకాల సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ రెడ్లు ఎవరు ఒకరు ఉన్నారు. జలగం వెంకటరావు వాడెవడు, గాంధీ, అతని పేరు నెహ్రూ, అతని పేరు ఏంటండి
కాదండి, సిరీస్ రాజు జలగం వెంగళరావు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆ రోజు వెనకాల ఉన్నారు టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రంగగారి మర్డర్లో. ఆ రోజు శివశంకర్ గారు ఢిల్లీకి వచ్చాయి, నేను ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటాను అన్న, చావు భయపడలా, చచ్చిపోతానని తెలిసిన ఆడు కూర్చున్నాడు. ఒక ప్రభుత్వం చంపాలనుకున్న ఎంతసేపులో చంపుద్ది ప్రభుత్వం. ఇప్పుడు మీ కాపులందరూ ఎందుకు దడిగట్లేదని అడుగుతున్నాయండి ఆయన. ఆ మాట చెప్పండి, మీరు కాపులందరూ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు? ప్రొటెక్ట్ చేయకుండానే రంగగారు ఉన్నారా? రంగగారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్నాళ్ళు కాపాడుకొస్తే రంగగారు ఉన్నారు? ఎన్ని ఊళ్ళలో దాచిపెట్టారు రంగగారిని? దివిసేవలో కానీ ఎన్ని ఊళ్ళలో తీసుకెళ్లి దాచిపెట్టారు ఆయన మీద ఉన్న కేసులకి? ఆయన వచ్చి రోడ్డు మీద దీక్షలో కూర్చుని ఎవడేం చేస్తాడండి? ఆయన వచ్చి దీక్షలో రోడ్డు మీద కూర్చుంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఒక ప్రభుత్వం కక్ష కట్టి చంపాలని చూస్తే ఎవడు బాధ్యులు అవుతాడు? నువ్వు రంగగారి పేరు ఇన్నిసార్లు చెప్పావు ఎలక్షన్ల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు రంగగారి జయంతి కానీ వర్ధంతి కానీ ఇప్పుడు ఫోటో దండేసావా? వేసే ఉంటాడు, వేయకుండా ఎందుకుంటారు? కనుక్కోండి. నువ్వు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు రంగగారి పేరు అనేక సందర్భాలు ఎత్తాడండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు రంగగారి ఫోటోకి ఆయన మీటింగ్లో రంగగారి పేరు చెప్పాడు ఎప్పుడన్నా? మొన్న కావాలని వెటకారంగా వ్యంగ్యంగా కాపులు అంటాం తప్ప ఏం లేదు. తెక్క ఉంది అందరికీ ఉన్న కాపులు ఎట్లా పడతాలో మాట్లాడటానికి. మీ గొడ్డు చాకిరి చేయటం ఏంది మీకోసం? జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడికి నుంచి నేను అడ్డం పడింది ఎవరు? మేము మా ప్రాణాలు తెగించి అడ్డం పడ్డాం. ఎట్లా పడతా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారండి అందరూ కలిసి. ఆ రోజు మేమందరం అడ్డం పడకపోతే ఏంటి పరిస్థితి ఏంటి? ఏమవుద్ది? అది కరెక్ట్ కాదండి. అంటే ఆయన గంటకి నిమిషానికి ఏదేదో మాట్లాడుతుంటారండి. ఆయనకి గానా భజానా వెనకాల జనసేన పార్టీ వాళ్ళు భజానా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకుంటుంటారు. మేము కమ్యూనిటీ పరమైన వాళ్ళం, మా ధర్మంగా మేము సహకరించాం. వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మేమేం కోరుకోవాలా. మేము కోరుకుంటుంది ఏంటంటే దయచేసి మా కులం పేరు 10 సార్లు చెప్పి మా పరువు తీయద్దు. నీ గడప మేము దొక్కలా, నీ గడప దొక్కలేదు, నిన్నొచ్చి మేమేం అడగలేదు. మేము అడిగాము, నమ్మి ఓట్లు వేసాం, అయిపోయింది, మా పాత్ర అయిపోయింది. టీడీపీ పార్టీ శుభ్రంగా వాళ్ళు సంపాదించుకున్నారు, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మల్ని ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కుతున్నారు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా నీ గడప మేము తొక్కలా, నిన్ను మేమేం అడగలా. నువ్వు అనవసరంగా ప్రతిసారి కాపులు పేరెత్తి మమ్మల్ని కాపులు ఇన్నిసార్లు అవమానంగా ఎట్లా పడతాలో మాట్లాడద్దు. నీ కాపులతో మాకు అవసరం లేదు, నీ ఓట్లతో నాకు అవసరం లేదు, ఒక మాట చెప్పి మా దాన్ని మేము చూసుకుంటాం. ఈ గొడవంత ఎందుకు? ఇప్పుడు నిన్న ఆయన చెప్పిన దాన్ని మీరు ఎలా పరిగణిస్తారు చెప్పండి? కాపుల గురించి ప్రస్తావిస్తూ మీరు ఎవడు నన్ను గెలిపించలేదు అన్నాడు. 2, రంగగారిని మీరు కాపాడుకోలేకపోయారా, నన్నేం కాపాడతారన్నట్టుగా మాట్లాడాడు. దీన్ని మీరు యాజ్ ఎ కాపు లీడర్ పెద్దగా మీరు ఎలా పరిగణిస్తున్నారు? సూటిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్వే అయ్యి టీడీపీ పార్టీ నాయకులు, పార్టీ వాళ్ళందరూ అచ్చెన్నాయుడు లాంటి పార్టీయా బొక్క ఇంకెక్కడ పార్టీరా అని చెప్పి అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని నడుపుకొని తన మార్కెట్లో నిలబడ్డాడంటే ఈ కాపుకులం అడ్డంగా నిలబడబట్టే జగన్మోహన్ రెడ్డికి. నువ్వు ఏరు దాటిదో తెప్ప తగలు పెడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డిని ఢీకొన్న కులం ఈ రాష్ట్రంలో ఇంకోటి లేదు, కాపులు ఒక్కలే ఢీకొన్నాం. అది నీకోసం. మాకు రెంట్లతో గొడవలే లేవు. నువ్వు 2 తిట్టడం, వాటి చేత నన్ను తిట్టించుకోవటం, మీ కులపోని నన్ను తిడతాడే ఊరుకుంటారు అంటాం. మేమేమో జగన్ మీద పట్టాం పోయి. కొత్త ఎన్ని మీటింగ్లు ఎన్నిట్లో తిట్టాము అతన్ని, ఎన్నిటికి అడ్డం పడ్డాం మేము? ఏరు దాటిదో తెప్పదగలేంటి మాట్లాడుతూ ఊరికినే. మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఏ మాటలు మేము సీరియస్గా తీసుకోవట్లేదు సార్. మొన్న సభ్యత్వ నమోదుల్లో కూడా లాస్ట్ ఇయర్ జరిగిన సభ్యత్వ నమోదుల్లో 50% కూడా అవ్వాలి మొదట్లో. మళ్ళీ 500 400 చేశారు. సభ్యత్వం చేసే లాగిన్ నెంబర్లు మనుషుల్ని పెంచేశారు, గడువులు పెంచేశారు. ఒత్తిడి మీద ఒత్తిడి చేస్తే మిగతా పార్టీలాగా సొంత డబ్బులు వేసి మొన్న సభ్యత్వ నమోదు పూర్తి చేశారు. నిజంగా జరగలేదు. నిజంగా జరిగేది? ఎవరికోళ్ళు డబ్బులు వేసుకొని చేయించారు మనం ఈసారి సభ్యత్వ నమోదు. ఎవరికోళ్ళు బాధ్యతలు ఉన్నారు పార్టీలో. 10,000 20,000 50,000 1,00,000 5 లక్షలు 10 లక్షలు. గోరంట్లో ఒక అతను ఉన్నాడు, 10 లక్షలు ఖర్చు పెట్టాడు, నాకు స్వయంగా చెప్పాడు. నెల్లూరు జిల్లా నుంచి ఒకటి 30 లక్షలు ఖర్చు పెట్టాడు. 30 లక్షలు సభ్యత్వ నమోదుకి. ఇది ఎట్లా ఉందంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడట్లేదు, పేపర్లు తీసి చదువుతున్నాడు. ఎవరు రాసిస్తున్నాడు స్క్రిప్ట్? ఆయనకి ఎవరు రాసిస్తే చదువుతున్నాడు ఆ స్క్రిప్ట్? మన మీటింగ్ అంతా పేపర్ చదివాడు. మరి మొన్నే కదా పేపర్లే కదా చదివింది ఆయన. డైరెక్ట్ గా చదువుతున్నాడు, పేపర్ చదువుతున్నాడు. అంటే దాని అర్థమైంది ఏంటండి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎందుకు ఇట్లా కావాలని చదివిస్తున్నారండి స్క్రిప్ట్? అది ఆయనకే తెలియాలండి. మరి ఆ టీడీపీ పార్టీతో మనకు ఆయనకున్న అనుబంధం ఏంటో, ఆయనకి ఆయనకున్న ట్రావెలింగ్ ఏంటో. జగన్ అనేవాడిని అధికారంలోకి రానివ్వను, జగన్ అధికారంలోకి వస్తాడు మనకి ఎందుకయ్యా? నువ్వేం సాధిస్తావో చెప్పు, అధికారంలో నువ్వు వచ్చే ప్రయత్నం చేయి. నువ్వు చెప్పింది అదే కదా పార్టీ పెట్టినప్పుడు. వీళ్ళందరూ ప్రత్యామ్నాయంగా పేద కులాలు మా కాపులను వదిలే బీసీ ఎస్సీ పేద కులాలకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి రాజ్యాధికారం తీసుకొస్తాను అని చెప్పి ముందుకెళ్ళు. నువ్వు చెప్పింది అదే కదా. సరే, ఏదైనా కానీ ఒకటి రాము గారు, మీ ఆవేదన తింటున్నాం.
అసలు ఈ రాష్ట్రంలో కాపు కులాలపై జరుగుతున్న దాడులు కూడా చూస్తుంటే నిజంగా చాలా బాధాకరం. మరి అసలు మీరు పవన్ కళ్యాణ్ గారు ఎడిదిరి కాపుని న్యాయం చేయండి మీకు అర్థమైపోయింది, తెలుగుదేశం వాడు చేరని అర్థమైపోయింది. అసలు ఈ కాపు కులం మీద జరిగే ఈ దాడిని, ఈ అన్యాయాలని అసలు మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు సూటిగా చెప్పండి. కాపులకి మీరు మెసేజ్, ఎందుకంటే ఇవాళ మామిడిపల్లి చూసాం, మేము మార్నింగ్ సోషల్ మీడియాలో చూసా, వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చి బాధ పాపం ఏడుచుకుంటూ చెప్తున్నారు. మొన్న చూస్తే ముట్లూరు వాళ్ళు వచ్చారు, ఏంటంటే మన దారి కానపాడు కట్టడం మీరు గొంతెత్తిన తర్వాతే అందరూ కూడా న్యాయం జరిగింది, వెంటనే వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ దాసరామ్ ఇట్లా దారుణంగా మాట్లాడారని మీ మీద కూడా అప్పుడు ఏదో కేసులు పెట్టాలని ట్రై చేసారు, దాని తర్వాత ఆపేశారు. అసలు ఎవరైనా ముందుకు వస్తేనేమో వైసీపీ అంటున్నారు. ఒక్క నిమిషం సార్, నేను ఒక మాట చెప్పను, బాధ చెప్పనండి. ఇతను పవన్ కళ్యాణ్ కోసం, జనసేన పార్టీ కోసం, ఒక విధంగా టీడీపీ పార్టీని కూడా ఇతర కోసమే, ఇతర ప్రతిపక్షమే కదా జగన్ టైంలో. మరి ఇతని తరపున మాట్లాడితే వాళ్ళ తరపున కూడా మాట్లాడినట్టే కదా. ఆ రోజు జగన్ జోలికి వెళ్తే సాయంత్రానికి వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో, ఏ స్టేషన్లో ఉన్నారో కనపడకుండా కొట్టేవాళ్ళండి. అలాంటి పరిస్థితుల్లో మాకు వ్యక్తిగత మా బలాలు మాకు ఉన్నాయి కాబట్టి, మా జోలికి తొందరగా ఎవరు రాడు కాబట్టి మా తిప్పలేదో మేము పడుతూ ఇతనికి ప్రాణాలు తెగించి పవన్ కళ్యాణ్ కోసం నిలబడ్డాం. అతను జగన్మోహన్ రెడ్డి యొక్క ఇతని మీద తిరుతల తిట్లు కానీ, వేరే దౌర్జన్యాలకు కానీ, వీటన్నిటికీ ఆ పార్టీని ఎక్కువగా విమర్శించింది, ప్రతిఘటించింది, వాళ్ళని ఒక విధంగా దూషించింది నేనే. నేను మొన్న దారకంపాడులో ఒక అమాయకుడిని, ఒక కమ్మ సామాజిక వర్గం కారేసి తొక్కిచ్చాడు రా బాబు అని గట్టిగా మాట్లాడితే వెంటనే జనసేన పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, జనసేన పార్టీలో వీళ్ళకున్న పెయిడ్ ఆర్టిస్టులు, టీడీపీలో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వైసీపీ పార్టీకి అమ్ముడుపోయి దాసర్ రాము తెలుగుదేశం పార్టీకి కాపుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడని చెప్పనంటే 6 ఏళ్ళు మీకోసం మేము పడ్డ కష్టం, మేము చేసిన చాకిరి ఊడిగం మాకు ఎంత బాధేస్తుందండి. ఒక అన్యాయం గురించి మాట్లాడితే మమ్మల్ని తీసుకెళ్ళి వైసీపీ పార్టీకి గురించి ఎన్ని పార్టీలకు అమ్ముతారా మమ్మల్ని? కులం కోసం నిలబడినందుకు, ప్రజారాజ్యం నిలబడినందుకు, జనసేన పార్టీ నిలబడినందుకు మమ్మల్ని ఎన్ని కులాలకి, ఎన్ని పార్టీలు కట్టగడతారు మమ్మల్ని తీసుకెళ్ళి అందరూ కలిసి. రాము గారు, ఒక విషయం ఉంది మీ మీద అందరూ ఆరోపణ ఏంటంటే, చాలామంది ఈ జన సైనికులు కొంతమంది యూత్ పెట్టేది ఏంటంటే, రాము గారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష పెంచుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, రాము గారు వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు కనీసం పలకరించడం కానీ, ఒక లెటర్ రాయటం కానీ ఏమీ చేయలేదనే ఆయన, మీరు బాధపడుతూ ఆయన మీద కక్షగా ఉన్నారు. నిజమేనా? ఆయన మమ్మల్ని కనీసం పలకరించాడా? మీ అమ్మాయి అతను ఎన్నో సంవత్సరాలు అయిందండి, మా అమ్మాయి విషయం కాదు, ఎన్నో సంవత్సరాలు అయిందండి మమ్మల్ని, మా మొహం చూసి అతను వాడుకొని వదిలేశాడండి మమ్మల్ని అందరినీ వాడుకొని, లిటరేట్గా తన అవసరం ఉన్నప్పుడు వాడుకొని 40-50 సీట్లు తీసుకోవాల్సిందే, ఈ 10 సీట్లు 20 సీట్లు ఈ బొండమోపు బేరం ఉంటానికి వీల్లేదు, 6 నెలలు 1 ఇయర్ సీఎం తీసుకోవాల్సిందని ఎప్పుడైతే మేము ఆయన మీద ప్రెషర్ పెట్టామో, ఆయన మీద, మనోహర్ మీద, వాళ్ళ పార్టీ మీద, వాళ్ళు దొరక్కపోతే మీడియా ద్వారా ప్రెషర్ పెట్టామో, ఆ రోజు నుంచే మమ్మల్ని అవాయిడ్ చేసి మాతో మాట్లాడటం మానేశారు. అంతే. అయినా కూడా సిగ్గు చంపుకొని ఎలక్షన్లకు అన్ని ఊళ్ళకి వెళ్ళి మా ధర్మంగా మేము కూటమి ప్రభుత్వం ఓట్లేయమని చెప్పి ఆ రోజు ఎలక్షన్ అయిపోయిన రోజు నేను బయటకు వచ్చేసానండి. మళ్ళీ ఏ రోజు నేను వాళ్ళ పార్టీ వాళ్ళ మొహం కానీ, వాళ్ళ ఆఫీస్ గడప కూడా తొక్కలా. నా కూతురుతో ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఎవరండి వచ్చి నన్ను పరామర్శించడానికి? వాళ్ళు అడిగితే నేను చేసి పెట్టానండి. పార్టీ పెట్టుకొని బాబో మీరు కులపరంగా మాకు నిలబడినంటే మేము చేసాం వాళ్ళకి. వాళ్ళు ఎవరో వచ్చి మా దగ్గరికి వచ్చేది ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నారని మేము అందరం ఉన్నా. మేమే పదవుల కోసం వచ్చిన, రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాదు. మేము కులానికి, పేద వర్గాలకు సేవ చేయడానికి వచ్చాం. వాళ్ళు ఎవరో వచ్చారు రాలేదంటే ఈ సందర్భంలో మీరు అడిగారు కానీ చెప్తున్నా, ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. నేను హైదరాబాద్లో నా తుంటి ఆపరేషన్ ఒక హాస్పిటల్లో చేయించుకుంటే, ఆయన తప్పు పట్టట్లేదు, అంటే ఇది కావాలని వేరేగా మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఆపరేషన్ చేయించుకుంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది దాసర్ రాము గారు ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్లో ఉన్నారండి. ఆయన వాళ్ళ పిఏని పంపించి రాము గారిని కనుక్కో, ఎక్కడున్నారో ఇటు కనుక్కో, వచ్చి నేను ఆయన కలిసి పరామర్శించి వెళ్తానని చెప్పన్నారు. 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. నేను ఆయన మెప్పు పొందాలనుకునో, ఆయనకి దగ్గర అవుదాలనుకునే వ్యక్తినైతే ఆయన రేపు ఈరోజు సాయంత్రం వస్తానన్నాడు హాస్పిటల్ నా దగ్గరికి. డాక్టర్ గారు ఈరోజు పొద్దున మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళండి అన్నారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళండి అంటే సాయంత్రానికి ఆయన వస్తాడు హాస్పిటల్కి. ఏం రత్నం గారు ఫోన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి సాయంత్రం హాస్పిటల్కి వస్తున్నానండి, మీరు రావద్దండి అన్న. డాక్టర్ గారు ఇంటికి వెళ్ళమన్నారండి. నేను డిశ్చార్జ్ అయ్యి, నాకు తెలుసు ఆయన వస్తున్నారండి, పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలుసు. ముందు రోజు వద్దాం అనుకుంటే ఆడిటర్ల మీటింగ్ వెళ్ళారు.
హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఆడిటర్స్ మీటింగ్ జరిగి అటెండ్ అయ్యాడు ఆయన. సెకండ్ డే మార్నింగ్ ఈవినింగ్ వద్దాం అనుకుంటే ఆయన ఫోన్ చేస్తే, లేదండి డాక్టర్ గారు మీరు ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు, నేను డిశ్చార్జ్ రాసేయమన్నాను, నేను గుంటూరు వెళ్ళిపోతున్నాను సార్ ఇంకోసారి కలుద్దాం లేదని చెప్పి వెళ్ళిపోయానండి. ఓకే. అలాంటి వ్యక్తిని ఆయన నా ఇంటికి రావాలని కోరుకుంటానా? ఆయన వస్తే నా కూతురు బతుకుద్దా? అంటే ఆరోపణ మా కష్టం. తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత పార్టీ పెట్టే టైమింగ్ ఉంటుందండి. ప్రజారాజ్యం పార్టీలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన పాజిటివ్ గాలి ఉండి ప్రజల్లో వ్యతిరేకత లేని టైంలో పార్టీ పెట్టాడు చిరంజీవి గారు. పెట్టి ఆయన ఎక్కడన్నా ప్రజా వ్యతిరేకత లేనప్పుడు పార్టీ పెడితే గెలుస్తామండి. ఆయన అట్లా పెట్టి ఆయన నాశనం చేశాడు. 2014లో మద్దతు ఇచ్చి ఊరుకున్నాడు. ఆ రోజే 10-20 సీట్లు తీసుకొని ఉంటే రాజకీయాల్లో పడిపోయాడు పవన్ కళ్యాణ్. పడిపోకుండా ఏ కమిటీలు వేయకుండా ఎవరిని ఇన్ఛార్జీలు పెట్టకుండా సడన్గా ఎలక్షన్ 2 నెలల ముందు 3 నెలల ముందు నేను ఎలక్షన్కి వెళ్తానని చెప్పంటే ప్రపంచంలో ఎవడన్నా గెలుస్తాడండి. ఆ రోజు విజయ్ గెలిస్తే వాడు టైమింగ్ చూసుకొని పార్టీ పెట్టాడు. ప్రశాంత్ కిషోర్ పీకే లాంటి వాళ్ళని తెచ్చి వాడికి 10 కోట్లు 50 కోట్లు డబ్బు ఇచ్చి నేను ఎలా రాజకీయం చేయాలా, ప్రజలకు ఏం మేనిఫెస్టోలో పెట్టాలా, సింపుల్ మేనిఫెస్టో. ఆడోళ్ళు కోరుకునేది బంగారం చీరలో, పట్టు చీర ఇస్తానాడు, తులం బంగారం ఇస్తానన్నాడు. ఇవన్నీ ఎవరు? ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు. అలాంటి పెట్టుకొని నీట్గా రాజకీయం చేసుకున్నాడు, గెలిచాడు. ఆ రోజు వాడు గెలిచాడన్న రోజున నా కళ్ళలో నీళ్ళు రాలేదు, నెత్తురు వచ్చిందండి. నేను పడ్డ కష్టం, నా కుటుంబీకులు పడ్డ కష్టం. ప్రజారాజ్యం నుంచి జనసేన దాకా 20 సంవత్సరాలు నా కుటుంబీకులు, నా కూతురు నా సోషల్ మీడియా చూస్తాను నా కోసం పనిచేస్తే కాలేజీ నుంచి రాగానే. నా కుటుంబం పడ్డ కష్టం, నేను పడ్డ కష్టం, నా జాతి పడ్డ కష్టం మొత్తం నాశనం అయిపోయింది. వీళ్ళు పార్టీ పెట్టే టైం కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల మా కష్టం, పేద కులాలు యువత వీళ్ళందరి కష్టం నాశనం అయిపోయింది. అధికారం లేదు, వాగులో మెట్టలేదు. రెడ్లకి కమ్మోలకి ఊడిగం చేసి వాళ్ళని గెలిపించడానికి పనికొచ్చాం ప్రజారాజ్యం జనసేన. ఆ రోజు కళ్ళ నీళ్ళు రాలా, నెత్తురు వచ్చింది. ఎవరు చెప్పుకోవాలండి మా బాధలు? వెళ్ళి మీ పార్టీకి గొడ్డు చాకిరి చేసి ప్రాణాలు పెట్టి పనిచేస్తే ఎలక్షన్ దగ్గర నుంచి ఈ రోజు దాకా కనీసం మీరు బతుకున్నారని ఎవడన్నా ఫోన్ చేసి అడిగాడండి ఆ పార్టీ వాళ్ళు మమ్మల్ని? ఎప్పుడన్నా మాట్లాడాము ఈ విషయాలు? ఈ రోజు దాకా బయటికి మాట్లాడలా. ఇప్పుడు కడుపు మండుతుంది. మీటింగ్లు నువ్వు మీటింగ్ పెట్టుకో, జనసేన సభ్యత్వం మొదలుతో మీటింగ్ పెట్టుకో. నువ్వు నీ మీటింగ్లో మా కాపుల గురించి నీకెందుకయా? నిన్ను వచ్చాను పని అడిగావా? నిన్ను అడిగామేంది మేము పనులు? నువ్వేం చేయలేదని నిన్ను ప్రశ్నించావా? కాపు కార్పొరేషన్ నిధులు ఏమైనాయి అని ఈ రోజు ప్రభుత్వాన్ని అడిగాము మేము. ఎందుకు అడగలేదు అంటున్నారు మీరు? అడిగామన్నారండి మీరు. ఎందుకు అడగలేదని చెప్పానంటే బుద్ధి తక్కువై నమ్మి ఓట్లు వేసినందుకు మేము ఎక్కడున్నాం మాకే అర్థం కాక షాక్ లో ఉన్నాం అందరం. మేము ప్రభుత్వంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా ఎక్కడున్నామా మాకే అర్థం కాక అన్ని మూసుకొని కూర్చున్నాం. రాము గారు చివరిగా మీరు చెప్పండి. మీకు అర్థమైందా పాయింట్? అర్థమైంది. ఎందుకు అడగలేదు? మేము అధికారంలో ఉన్నామా అధికార పక్షంతో ఉన్నామా? ఎందుకంటే మీరే కదా పనిచేసింది మన ఎలక్షన్లకి. అధికార పక్షంలోనో ప్రతిపక్షంలోనో మాకు అర్థం కాక అన్ని మూసుకొని కూర్చున్నాం. సరే రాము గారు చివరిగా ఒకటే చెప్పండి. అసలు ఈ జరుగుతున్న పరిణామాలు, కాపులపై దాడులు, యువతలపై వేధింపులు, తప్పుడు కేసులు, ఈ అరాచకాల మీద అసలు మీరు ఈ కులపరంగా ఉన్న అనేక మంది పెద్దలు, మీరు చాలా సీనియర్, దాంట్లో మీరందరూ కలిసి ఏమైనా కార్యాచరణ చేయబోతున్నారా? మాకు ఎందుకు లేరా బాబు ఇట్లాగే స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తారా? సూటిగా చెప్పండి. ఎందుకంటే అందరూ మీ మీద ఆస్తి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. ఈ కులపరంగా అయితే మేమైతే ఇంతవరకు ఎటువంటి నిర్ణయాల ఆలోచనలోకి అయితే మేమైతే వెళ్ళలేదండి. ఎటువంటి నిర్ణయాలకు వెళ్ళడం అంటే మళ్ళీ మేము వేరే నిర్ణయం తీసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సేవ చేయటమే. మేము వెళ్ళి వీళ్ళని ఓడించి వాళ్ళని గెలిపించడమే. ఇది కాదు మేము కోరుకుంటాం. ఈ 2 కులాలు కాకుండా మిగతా కులాలకు రాజ్యాధికారం అందాలా. ఎట్లా? అది నేషనల్ పార్టీ బీజేపీ పార్టీయా? బీజేపీ పార్టీ ఓన్ చేసుకుంది కదా. ఇప్పుడు కన్నా లక్ష్మణానికి ఇచ్చింది, సోమవీరాజుకి ఇచ్చింది అధ్యక్షుడు, తెలంగాణ లక్ష్మణ్కి ఇచ్చింది, బండి సంజయ్కి ఇచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వస్తే చిరంజీవి గారు మా అన్నయ్య గారు ఒకసారి మాట్లాడుతున్నారని మీతోనంటే నరేంద్ర మోడీ గారు చేసిన పని ఏంటి? ఆ వేదిక మీద ఇటు చిరంజీవి నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు తీసుకుని జనాలు చూపించింది ఏంటి? వాళ్ళెవరో పెద్ద నాయకులని కాదు, కాపు సామాజిక వర్గం రిప్రజెంటేషన్ గా చూపించి మిమ్మల్ని ఓన్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, మమ్మల్ని అడ్డం పెట్టి మీరు పెద్దోళ్ళు అవ్వంటారా అని అర్థం. అది కూటమిలో వాళ్ళు మాట్లాడలేదు, మీ మీద జరుగుతున్న అన్యాయాలకి అది ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడుకోవాలండి. కాంగ్రెస్ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి, రాష్ట్రంలో ఇంకో పార్టీ లేదు కాబట్టి ఈరోజు మిగిలి ఉన్న పార్టీ నేషనల్ పార్టీ బీజేపీయే. ఆ బీజేపీతోనే, ఆ బీజేపీ పెద్ద అధిష్టానంతోనే మాట్లాడాలా. పోయినసారి కూడా వాళ్ళకి రావడం ఇష్టం లేదు ఇక్కడికి. ఈయన పవన్ కళ్యాణ్ గారే బలవంతంగా తీసుకొచ్చారు. బలవంతంగా తీసుకొచ్చారు వాళ్ళని. మేము చంద్రబాబు నాయుడుతో కలవరా మహాప్రభు అంటే ఈయనే ఒత్తిడి చేసి వాళ్ళని కాళ్ళు చేతులు గడ్డలు పట్టుకొని తీసుకొని వచ్చాడు.
అయిపోయింది, ఏదో రాష్ట్రం పాడైపోతుంది, ఈ ఒక్కసారికి ముందుకు రండి సార్ అని చెప్పని. మేము ఏదన్నా అతిపెద్ద జాతిగా మేము ఏమైనా చెయ్యాలనుకుంటే మేము ప్రత్యామ్నాయ రాజకీయం గురించి మేము ఆలోచించి ముందుకు వెళ్ళాలా. దాని గురించి అయితే ఇప్పుడు జరిగిన పరిణామాలకి మేమందరం తలకిందులు అయిపోయామండి. మేము ఎక్కడున్నామో మాకే అర్థం కావట్లేదు. నేను రోజుకో స్టేట్మెంట్ ఇస్తాడు, నేను సేవ చేస్తాను మీరందరూ సేవ చేయండి అంటాడు, ఏంటో చెప్తుంటాడు, మాకేం అర్థం కావట్లేదు. ఆయన విమర్శించాలా? ఇప్పుడు నేను మీ టీవీ ముందు మాట్లాడాను, నా మీద కావాలని జనసేన వాళ్ళు ఎవడెవడో నెగిటివ్ కామెంట్స్ మాట్లాడతారు. అంటే ఇళ్లలో కూర్చొని పెళ్ళాలు కూడా ఇండరు వీళ్ళ మాట, వీళ్ళ బతుకులకి. వీడు బయటకు వస్తే తమ్ముడి పనికిరాని ఎదవాళ్ళు కామెంట్లు పెట్టేవాడు, వాడు ఆ పేట వాడికి ఎవరు తెలియదు కింద కామెంట్ పెట్టేవాడు నా మీద. పవన్ కళ్యాణ్ సంబంధించిన నిజాలు మాట్లాడంగానే టక అరే మీరేం చేశారు రా జనసేన పార్టీకి, నేను ప్రజారాజ్యానికి జనసేనకి ఊడికేం చేశాం, మా జీవితాలు దారబోసాం మేము అడుగుతూనే నిజాలు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా తప్పు ఉందా, పొరపాటుగా కావాలని అబద్ధాలు చెప్పాను నేను ఎక్కడన్నా, అది ప్రజలు జనం ఇంకా అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నారు. కాపు సామాజిక వర్గం జనసేన కార్యకర్తలు మాత్రం అర్థమైందండి, ఈ టీడీపీ పార్టీ దగ్గరుండి తొక్కి నిర్వీర్యం చేస్తుంది మనల్ని అన్నది వాళ్ళకి అర్థమైంది. ఈయన ఎమ్మెల్యే టికెట్లు అయితే తక్కువ వచ్చినాయి కానీ నామినేషన్ పోస్ట్ వచ్చేకి 30-33% వస్తాయి అన్నాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ 33% వస్తాయి అన్నాడు. మనం 30% కాదు 3% వచ్చిందో లేదో నాకు తెలియదు, 3-4% కూడా వచ్చిందో లేదో తెలియదు నామినేషన్ పోస్టులు. అవి కూడా పిచ్చి పోస్టులు, గుళ్ళు గోపురాలకి గ్రంథాలయాలకి మెంబర్లకి వేశారు వీళ్ళందరినీ. అదే అన్ని ఏ పనులు చేశారు అందరినీ కూడా. ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏం వరగ పెడతారో చూద్దాం వీళ్ళ కూటమి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నేను ఈ రోజు చెప్తున్నాను మీకు, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాపు సామాజిక వర్గం నుంచి అతిపెద్ద దెబ్బ తగలబోతుంది ఈ కూటమి ప్రభుత్వానికి. అంతేనా? కడుపు రగిలిపోయి ఉంది గ్రామాల్లో టీడీపీ పార్టీ కాపులతోనూ జనసేన కార్యకర్తలతో చేస్తున్న ప్రవర్తన. వీళ్ళు రోజుగా రకంగా ఇబ్బంది పెట్టడం, చెప్పుకుందామనంటే అక్కడ అరణ్య నిరోధన జనసేన ఆఫీసులో దిక్కు దిశానం లేకుండా ఉంది. కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రం చాలా బలమైన దెబ్బ ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా కాపుల దగ్గర నుంచి తగలబోతుంది. ఇది నాకు అవుతున్న అనుభవం. చివరిగా రాము గారు ఒక విషయం చెప్పండి, మీ ఆవేదన అంతా విన్నాం, జరుగుతున్న పరిస్థితులే మీరు క్లారిటీగా చెప్పారు, మీరు ఎప్పుడూ చెప్పినట్టుగా బ్లాస్ట్ అయ్యారు మీరు ఉన్న విషయాల మీద. అసలు చివరిగా ఈ జరుగుతున్న దాళ్ళ మీద కాపు యువకులు కానీ ఈ నోరు మూసుకొని 3 ఏళ్ళు కూర్చోమంటారా, లేదు ఊళ్ళు వెళ్ళిపెట్టేట పారిపోమంటారా, లేదు వీళ్ళని కూడా ఊడిగం చేయమంటారా? మీరు ఏం చెబుతారో సూచన కాపు యువకులకు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న కాపులకి 2 ముక్కలు చెప్పండి మీరు. నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే మీరు కానీ మన వాళ్ళు ప్రజలు కానీ గమనించింది ఏంటంటే, ఎప్పుడు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్లో డిబేట్లు టీవీ ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఉండే మనిషిని ఈ 2 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ లేనండి. మా అమ్మాయి ఆరోగ్యం బాగుంది, ఈ మధ్య నేను ఎలక్షన్స్తోనే నేను తలకిందులు అయిపోయాం, 10 సీట్లు 20 సీట్లతోనే మేము తలకిందులు అయిపోయాం. మొత్తం మేము అనుకున్నదంతా పొరపాటు జరిగిపోయినాయి, తేడా పడిపోయింది. ఇదేదో ఇంకేమన్నా బాగు చేయడానికి ఉందంటూ తప్ప పేద వర్గాలను బాగు చేస్తున్నట్టు లేదు ఈ ఎలక్షన్ కానీ మన పార్టీ పడుతున్న కష్టమని నేను అన్నింటినీ అవాయిడ్ చేస్తున్నాను. ఈ మధ్యకాలం మీరు చాలాసార్లు నన్ను కొన్ని విషయాలు ఇంటర్వ్యూలు చేద్దాం రాము గారు కొన్ని సమస్యల మీద అన్నా కూడా నేను చాలా సున్నితంగా కాదులేండి, నాకు ఒంట్లో బాగాలేదని అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఎట్లా ఉందంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మా ఆవేదన ఆగట్లేదండి. ఎక్కడ బరస్ట్ అవుతానో భయపడి నేను మీడియా ముందుకు రావట్లేదు, చాలా వరకు దూరంగా ఉంటున్నాను. ఇది నేను ఏది మాట్లాడినా నా దృష్టికి వచ్చిన నిజాలే మాట్లాడుతున్నాను, భూత కల్పనలు కావు. వేరే అందరూ ప్రజలందరూ మాట్లాడుకునేవే నేను చెప్తున్నా. ఇక సాక్ష్యాలతో సహా చెప్తా, ఏ ఊళ్ళలో ఏమేమి జరుగుతున్నాయి, ఎవరెవరు టీడీపీలకు ఎలా దొబ్బ పెడుతున్నారు, బెల్ట్ షాపులు కూడా నడుపుతున్నారు. చాలా ఊళ్ళలో చాలా ఘోరంగా ఉంది. అవన్నీ కూడా కాపులు ఏం చేయమంటారు? అది కాపులు ఒకప్పుడు కాపులు అది అమాయకంగా మూర్ఖంగా మొండిగా ఉండేవాళ్ళండి. వీళ్ళు కూడా ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత రాజకీయం నేర్చుకున్నారు. ఎవరిని తిట్టరు అరవరండి, ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడతారు. వీళ్ళెవరు కాపులు ఇది యుద్ధాల్లో బ్యాటిల్ ఫీల్డ్ లో బతికిన కులం, ఇది పోరాటాలతో వచ్చిన జాతి. ఇది వీళ్ళు ఎవరికి భయపడరు, ఎక్కడికి పారిపోయే వాళ్ళు కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీలను ఇబ్బంది పెడుతున్నారు, వీఆర్లు పెడుతున్నారు, ఎక్కడ ఏ వర్కులు లేవు, కాంట్రాక్టులు కానీ ఏవి బేసిక్ ఏమీ లేవండి. జగన్ కి బాగా సహాయం చేసిన బీసీఎస్సీ కులాన్ని బాగా దగ్గరుండి చూసుకుంటున్నారు. కాపులు మాత్రం తొక్కి నిర్వీర్యం చేస్తున్నారు. ఇది ఏం అవసరం లేదు సార్, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు జరుగుతుంది. మనం ఎవరో చెప్పినా చెప్పకపోయినా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాత్రం
వీళ్ళ కూటమి ప్రభుత్వానికి గోబలు పగిలిపోతాయి. అంతే. కాపు సామాజిక వర్గం నుంచి మాత్రం జరిగేది ఇదే. ఖచ్చితంగా ఇదే జరుగుద్ది. ఎందుకనంటే ఇంకా రేపు ఇప్పుడు నామినేషన్ ఎమ్మెల్యే టికెట్లు జరగొట్టారు 10-20 వేసి దాంట్లో సగం టీడీపీలు నిలబడ్డారు. నామినేషన్ పోస్ట్ కూడా 30% అనేది 3-4 వచ్చింది, 3-4% ఇచ్చారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అదే చేస్తారు. ఎన్ని మాటలు చెప్పినా అదే చేస్తారు. ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు ఇటు కాపు సామాజిక వర్గం అందరూ కూడా వీళ్ళ యొక్క అణిచివేత, వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇబ్బందులు అన్ని చూస్తున్నారు. దీనికి సమాధానం ప్రజలు కాపులు బయట మాట్లాడడం మానుకున్నారు. ఎలక్షన్ రేపు రాబోయే ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే దీని యొక్క సమాధానం కాపులు చెప్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు చక్కగా ఈరోజు మీ యొక్క ఆవేదన, మీరు ఫ్యూచర్ ప్లానింగ్, అసలు కాపులు దశ ఏంటనేది కొంతవరకు చెప్పగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ దాసరామ్ గారు, ఈరోజు మన ప్రోగ్రామ్కి వచ్చాను. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమంలో దాసర్ రాము యొక్క మనోగతం మనం తెలుసుకున్నాం.